దేవుని హృదయంలో నింపుకొని ఆయన స్వరూపాన్ని మన హృదయాలలో నింపుకొని ఆయన ప్రేమను తలంచుకుంటూ ఆయన మహిమను తలంచుకుంటూ ఆయన శక్తిని తలంచుకుంటూ మనసారా కొద్ది నిమిషాలు ప్రభువుని ఆరాధిద్దాం. హల్లెలూయా, పరిశుద్ధుడా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఏ విధముగా నా ప్రభు మమ్మల్ని నిలిపిన అందరము స్వరమెత్తి ప్రభువుని ఆరాధిద్దాం. నీకే స్తోత్రం, 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 స్తోత్రం. ఆయన ఆత్మస్వరూపిగా నైనా ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు బలపరుస్తున్న దేవుడవు నాయనా. అట్టి వారి కొరకు ప్రభు వెతుకుచున్నాడని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. నీ వైపే చూస్తున్నాము. ఆత్మస్వరూపి అయిన పరిశుద్ధుని మా విన్నపాలు ఆత్మతో సత్యముతో మనసారా ఆరాధిద్దాం. నాయనా బలపరచగలిగినటువంటి ఆయన ఆత్మతో మనల్ని బలపరుస్తున్న సమయం, నీవు మమ్మను ఆయన ఆత్మతో నిన్ను నడిపిస్తున్న సమయం, అందరము స్వరమెత్తి ప్రభువుని కలుగు చేయగలిగినటువంటి దేవుడు అని ఆయన మహిమను కోరుకుంటూ అందరం ఆరాధిద్దాం. విడుదల అని చెప్పి మా మధ్యకు వచ్చినటువంటి ప్రత్యేకమైన సమయంలో ప్రభు మనకు అనుగ్రహించిన ఈ సమయాన్ని కృపను తలంచుకుంటూ నీ యొక్క సువార్తను ప్రకటించడానికి మనసారా ప్రభువుని ఆరాధించు. నీవు భూమి మీదకు వచ్చినటువంటి దేవుడు, మనసారా ప్రభువుని స్తుతించు. నలిగిన వారిని నాయనా మనసారా ప్రభువుని ఆరాధించు. స్తోత్రం, 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 స్తోత్రం. నీవు మా మధ్యకు వచ్చిన సర్వకృపానిధి స్తోత్రం, స్తోత్రం, స్వాతంత్ర్యము మాకు అనుగ్రహించిన ప్రభువా, ప్రభు నీ కృపను స్వతంత్రులుగా చేసిన దేవా, నీ ఆత్మను స్తోత్రములు, స్తోత్రములు నాయనా. పరిశుద్ధుడా మమ్మను నా ప్రభువా, అబ్రహాము పిల్లలుగా నా ప్రభువా మమ్మల్ని చేసిన ప్రభువా, జీవము గల దేవా, నీ ప్రజలుగా నాయనా మమ్మల్ని చేసుకొని నా తండ్రి, మీరు మాకు దేవుడిగా ఉన్నందుకు నాయనా ప్రభువును స్తుతించు, ఆరాధించు, ఆరాధించు, ఆరాధించు. అయా నీకే మహిమ మనసారా ఆరాధించు. హల్లెలూయా, నీకే మా స్తుతులు చెల్లిస్తున్నాము నాయనా. స్తోత్రం, స్తోత్రం, నీకే మా విన్నపాలు తెలియజేస్తున్నాము నా తండ్రి. స్తోత్రం, నీవే నిజమైన పరిశుద్ధాత్మ దేవా, స్తోత్రం, స్తోత్రం, జీవము కలిగినటువంటి దేవుడు అని, స్తోత్రం, స్తోత్రం, జీవాధిపతి అయినటువంటి దేవుడు అని, సర్వోన్నతుడా, యుగయుగములలో జీవించుతున్న దేవుడు అని, స్తోత్రం, స్తోత్రం. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలకు నా ప్రభువా సర్వకృపానిధి వందనాలు, స్తోత్రాలు, 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 నా ప్రభువా భారతదేశానికి స్వాతంత్రాన్ని ఇప్పించిన దేవుడు అని నా ప్రభువా, అయా నిన్నే కొనియాడుతున్నాము నా తండ్రి. నీ వైపే మేము చూస్తున్నాము నాయనా, నీ వైపే మా కన్నులెత్తుచున్నాము నా తండ్రి. ఆకాశమందున్న దేవా నీకై నాయనా మా విన్నపాలు తెలియచేస్తున్నాము నాయనా. ఆకాశమందుండి నా ప్రభువా మీరు మమ్మల్ని దర్శిస్తున్నారు, ఆకాశమందుండి మా మన ఆలకిస్తున్నారు. అయా మమ్మల్ని విడిపించడానికి నా ప్రభువా నీవే స్వయముగా వచ్చి నా ప్రభువా పరిశుద్ధుడైన దేవుని ఆరాధించు. దేవుడవు నాయనా, ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాం. మా బంధకాలు తెంచుచున్నటువంటి కృపగల దేవుని వైపు చూస్తూ ఆరాధిద్దాం. ఆత్మరూపిగా ఉండి నాయనా ఆయన సన్నిధిని పరవశించి ఆరాధిద్దాం. నా ప్రభువా ఇదిగో ఈ ప్రత్యేకమైన సమయం ప్రభు మనకు అనుగ్రహించాడు. మాకు విడుదల కలిగి ఆయనను స్తుతించడానికి, ఆయన నిన్ను ప్రేమించి సమయంలో ఇక్కడికి తీసుకుని వచ్చాడు. దేవుడవు నా ప్రభువా మనసారా ప్రభుని ఆరాధించినప్పుడు నా ప్రభువా స్తుతించు, 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 స్తుతించు. దేవుడవు నాయనా, స్తోత్రం, 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 స్తోత్రం. వెలుగు సంబంధులుగా నా పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, స్వాతంత్ర్యమును ఇచ్చి నా ప్రభువా జీవాధిపతి స్తోత్రం, స్తోత్రం. అయా నాయనా మమ్మల్ని ఈ విధముగా నిలిపినటువంటి ఆశ్చర్యకరుడా స్తోత్రం, 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 తీర్చుకోగలము నా ప్రభువా. నిశ్చలువైన యెహోవా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కనికర సంపన్నుడా స్తోత్రం, స్తోత్రం, మార్చినటువంటి దేవుడవు నాయనా, కృపగల దేవా వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. లేవనెత్తినటువంటి దేవుడవు నా ప్రభువా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, వారిని లేవనెత్తుతానని చెప్పినటువంటి దేవుడవు, స్తోత్రము నాయనా. తండ్రి నీ కృపను బట్టి పైకెత్తుతానని చెప్పినటువంటి దేవుడవు నా ప్రభువా, నీ సహాయాన్ని ఆర్పిస్తూ ఉండగా
నాయనా. సహాయము కొరకు నాయనా ఒకరొకరిని నీ ఆత్మతో నాయనా నింపునారు ఎదురు చూస్తున్నారు నా ప్రభు. ఒకరొకరిని నీ ఆత్మతో అయ్యా, నీ నింపునారు ఆత్మతో బలపరచు ఒకరొకరి నాయనా. మీద నీ నీ పరిశుద్ధాత్మ అభిషేకము ఆత్మాభిషేకము నాయనా మా మీద ఉంచండి పరిశుద్ధుడా నా ప్రభు. పరిశుద్ధుడా నీ అగ్ని అభిషేకము నా ప్రభు మా మీద ఉంచుమని ప్రార్థన చేస్తున్నాము. అయ్యా, బంధకాల్లో ఉన్నటువంటి వారికి నాయనా విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి. అయ్యా, నీకే స్తోత్రములు పరమ తండ్రి వందనాలు అందరూ స్తోత్రాలు కూడా నోరు స్తోత్రాలు తెరిచి స్తోత్రాలు ఆయనకు స్తోత్రాలు స్తుతులు చెల్లించండి. దేవానికే స్తోత్రం రాజాధిరాజ మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు సోదరులపై ఆశీనుడా యేసయ్యా. స్తుతుల సింహాసనా కోసమే యేసయ్యా. మహామహిమతో నిండిన. అందరూ చప్పట్లు కొడుతూ స్తోత్రం హల్లెలూయా దేవుని మహిమపరచండి. ఆరాధిద్దాం. ప్రభు సన్నిధి మన మధ్యలో ఉన్నది. మన బలపరచడానికి మనసారా ప్రభు వైపు చూస్తూ ఆయన మహిమ తేజస్సును హృదయంలో జ్ఞాపకం ఆయన చేస్తూ బలమివ్వాలని ఆరాధించు. ఆయన చూస్తున్నటువంటి దేవుడు ఆయన. అయ్యా, నీ ఆత్మను నాకు అనుగ్రహించని ప్రార్థన చేసుకో. స్తోత్రం అవునా ప్రభా. స్తోత్రం. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా. అవునా ప్రభా, మహామహిమతో అయ్యా నిండిన దేవుడవు నా ప్రభు. స్తోత్రం మహిమను విడిచిన ప్రభు, మా కొరకు అయినా నాశుని స్వరూపము ధరించుకొని రిక్తుడిగా మమ్మల్ని దేవుడవు. జీసస్ బంధకాల్లో ఉన్న మమ్మలను నా ప్రభు విడిపించినటువంటి దేవుడవు. ఆరాధిద్దాం. ఈ స్వాతంత్రం ఇచ్చిన దేవుడు. అవునయ్యా, చప్పటి కొట్టి దేవుడు ఆయన భయపడు. స్తోత్రం. మహిమను విరచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. అవును, స్తోత్రం మహిమను విరచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి
కృపలో నడిపించు వాడవు సదయుడవై ఆపాదములు తొలగియనీయగా స్థిరపరచి నీ కృపలో నడిపించు వాడవు నాతో నేనేనా కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆశీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా నాతో నేనేనా కృపా సత్య సంపూర్ణుడా అయా కరములు చాపిన ప్రభు స్తోత్రం హల్లెలూయా మమ్మల్ని లేవనెత్తినటువంటి దేవుడవు అవునా ప్రభా కృంగినప్పుడు నా ప్రభా మమ్మల్ని లేవనెత్తినటువంటి దేవుడు నీ బలాన్ని ఇచ్చిన ప్రభు నీ శక్తినిచ్చిన ప్రభు నీ బలంతో నింపినటువంటి దేవుడు స్తోత్రం ఆమేన్ చెప్పండి స్తోత్రం కరములు దాచి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి క్షేమము
సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై మహామహిమతో నిన్న మహోన్నత
మహోన్నతుడైన దేవా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా, మా స్తుతుల సింహాసనం ప్రభువా, నీ కోసమే సమర్పిస్తున్నాము తండ్రి. నీ ఆత్మతో నింపి నడిపిస్తున్న దేవా స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రము తండ్రి. ఒకరొకరు నీ ఆత్మతో అభిషేకించిన ఆయన, నీ ఆత్మ కార్యములు జరిగించండి, నీ స్వస్థత కార్యములు జరిగించండి, నీ ఆత్మతో అభిషేకించి బిడ్డలు ప్రభువా. Holy Lord, Jesus, Jesus, Jesus. స్తోత్రం. ఆశీనుడా యేసయ్యా, గట్టిగా ఆశీనుల సింహాసనము నీకోసమే యేసయ్యా. మహామహిమతో నిండినటువంటి అయ్యా, నిండిన మా దేవా, నీ మహిమను నా ప్రభువా మాకు ఇవ్వడానికి నా ప్రభువా మీరు వచ్చినటువంటి దేవుడు, బంధింపబడిన వారికి నా ప్రభువా విడుదల కలుగు చేసినటువంటి దేవుడు నైనా, కృంగినటువంటి వారిని నైనా లేవనెత్తడానికి నా ప్రభువా మా మధ్యకు నైనా దిగి వచ్చినటువంటి దేవుడు నా ప్రభువా. అయ్యా, నీ ఆత్మను నైనా మా మధ్య ఉంచి నా ప్రభువా మమ్మను బలపరిచినటువంటి దేవుడు నా ప్రభువా, నీ శక్తిని మా మీద ఉంచి నా ప్రభువా. అయ్యా, నీ బలమును నా తండ్రి మాకు అనుగ్రహించినటువంటి దేవుడు. అందరూ చప్పట్లు కొడుతూ దేవుడు నమ్మని మహిగా చెప్పండి. ఓ యేసయ్యా, నీకే స్తోత్రం, 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 ప్రార్థించండి. స్తోత్రం, స్తోత్రం. దేవా, సత్యమంతుడా, జీవమంతుడా, జీవాధిపతి, నీకు వందనాలు ప్రభు, వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. అయ్యా, ఇంతవరకు నాయన నా ప్రభ పాటలతో మైపరిచిన దేవానికి స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. స్తుతులతో ఆరాధించిన దేవానికి స్తోత్రం, స్తోత్రం నాయన. అయ్యా, ఇదిగో తండ్రి, ఈ దినమును నా ప్రభ ఎందమితో ఈ కూడికి వేరుపరిచున్నారో నీకు తెలుసయ్యా, నీకు స్తోత్రం నాయన. ప్రతి సంవత్సరం నాయన ఆగస్టు 15వ తారీఖు నుండి నాయన ఈ కూడికి నా ప్రభ ప్రతి సంవత్సరం ఘనంగా జరుగుతున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఇంకా 30 దంతలు 60 దంతలు 100 దంతలకు భరించే భాగ్యం దయచేయి నాయన. అయ్యా అయ్యా అని బతులాడుకున్నాం ప్రభా. అయ్యా, ఈ దినము కోసం నాయన కొన్ని దినములు ప్రార్థించున్నాం తండ్రి, నీకు స్తోత్రం నాయన. మా ప్రార్థన ఆలకించి మాకు సహాయం చేసే దేవా నీకు వందనాలు, వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. యేసయ్యా, మేమేమిచ్చి మీరు తీర్చుకుంటాం ప్రభా, తీర్చుకోలేని వారు నాయన, నీకు వందనాలు ప్రభా. అయ్యా, నీ బిడ్డలందరినీ నాయన నూతన వెరుసలేము మందిరానికి నాయన అయ్యా పిలిచిన దేవానికి స్తోత్రం నాయన. అయ్యా, ఇదిగో తండ్రి, ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించయ్యా, ప్రతి బిడ్డకు తోడుగా అండగా సహాయం చేయి నాయన. అయ్యా, ఏ బాధలు కష్టాలు వచ్చినా నా ప్రభా అయ్యా నాయన నువ్వు తీర్చే దేవుడు అయ్యా, నీవు తప్ప మాకెవ్వరు లేరయ్యా. అయ్యా, నువ్వు అండ ఆదరకర్త నాయన. యేసయ్యా, నీకు స్తోత్రం, స్తోత్రం నాయన. అయ్యా, ఇదిగో తండ్రి నా ప్రభ ఈ దినమున నా తండ్రి అయ్యా వాక్యం చెప్పే నీ బిడ్డని నువ్వు ఆశీర్వదించిన తండ్రి అయ్యా, మా మధ్యకు పంపించినందుకు వందనాలు ప్రభా. దైవజనుని కోసం కూడా ప్రార్థించి ఉన్నాం ప్రభా. అయ్యా, సకలలో మా మధ్యకు వచ్చి అన్నాడు ప్రభా, నీకు స్తోత్రాలు ప్రభా. అట్టి బిడ్డను ఆశీర్వదించిన ఆయన. అయ్యా, ఇదిగో నీ శిలువ సాటును మరుగుపరుచుకో, నీ నోటి బోరుగా వాడుకో ప్రభా, నీ చేతులతో ఎత్తి పట్టుకో ప్రభా. ఈ దినము నా తండ్రి ఏ వాక్యం అయితే మాకు చెప్పనయ్యి ఉన్నాడు ప్రభా, అట్టి వాక్యం మా హృదయంలో భద్రపరుచుకుని జ్ఞానాన్ని మాకు దయచేయి, నీరు కట్టి ఫలింపు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా, మేము చేసిన ప్రార్థనలు విన్నపములు నీ పాదాలు కడిసి చేసుకోమని, నీ కృప నీ దీవులు మేము పొందుకట్టడానికి సహాయం చేయమని యేసయ్య నామములో అడిగి వేడుకుని ప్రార్థించుకున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి, అందరు కూర్చుందాం. దైవజనులు రాజు జార్జ్ గారు మన మధ్యలోనికి మనందరికంటే ముందుగా నాయ్ గారు మన దగ్గరికి వచ్చారు. వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యు సర్. ప్లీజ్ కమాండ్ టు us. It is very great pleasure to you. It is a small congregation with us. కేరళ ప్రాంతంలో ఉన్నారు. బేతేలు ప్రార్థన మందిరపు ప్రొఫెసర్గా అయ్యగారు పనిచేస్తున్నారు. మిస్సెస్ రాజు గారు కూడా మన మధ్యలో ఉన్నారు. వారిని కూడా
ప్రేమతో ఆహ్వానిద్దాం. చప్పట్లు కొడుతూ దైవజనులకు ఆహ్వానం తెలియచేద్దాం. ఈ సమయాన్ని, ఎక్కువ సమయాన్ని మనం వ్యర్థం చేయకుండా దేవుని వాక్యాన్ని వినటానికి ఎక్కువ సమయాన్ని ఇద్దాం. నౌ ఐ రిక్వెస్ట్ Raji George sir, Dr. Raji George sir, please come and deliver the word of God. గట్టిగా చప్పట్లు కొడుతూ దైవజనులు ఆహ్వానిద్దాం. Praise the Lord. I praise God for this wonderful opportunity God has given me to come here and see you all. దేవుడు నాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన తరుణం కొరకై ప్రభు నేను స్తుతిస్తూ ఉన్నాను. ఇటు సమయమున మిమ్మల్ని కలుసుకోవడం కూడా నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తూ ఉన్నది. I am really grateful to our dear pastor for giving me this opportunity to share from God's holy word. నాకు ఇటు అవకాశం కలిగించినటువంటి దైవజనులకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించిన విధానాన్ని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. I am here with my wife Bindu. నేను ఈరోజు నాతో పాటుగా సార్తో పాటుగా మేడం గారు కూడా ఈ యొక్క ఆరాధన క్రమంలో పాల్గొనడానికి మేడం గారు కూడా వచ్చారు. Two of our students are also worshiping with us. సార్తో పాటుగా మేము కూడా సార్ యొక్క విద్యార్థులమే. నేను ఫైనల్ ఇయర్ స్టూడెంట్ని. Brother Chiranjeevi is here and Sharath Babu is sitting with my wife there. నా పేరు చిరంజీవి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సహోదరుడి పేరు శరత్ కుమార్. మేమిద్దరం కలిసి బేతెల్ బైబుల్ కాలేజీలో పాస్టర్స్గా తర్ఫీదు పొందుతున్నాం. మమ్మల్ని తర్ఫీదు చేస్తున్నటువంటి మా ప్రొఫెసర్ గారు రెజీ జార్జ్ సార్ గారు. So he is speaking so many words. No. Thank you. Okay, I did not say any of these words I said not right now. Okay, so our nation India is celebrating its 78th Independence Day today. ఈరోజు మన యొక్క దేశము చారిత్రాత్మకమైనటువంటి స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. This day we remember the great works our forefathers has done to give us freedom. ఈరోజు మనం ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటున్నది లేదా వారిని మనం గుర్తించుకుంటున్నది ఏంటంటే మన యొక్క పితరులు లేదా స్వతంత్ర సమరయోధులు వారి చేసిన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం ఈ యొక్క ప్రత్యేకమైన దినమున. So 78 years before this, the very same day we got independence from the British rule. 78 సంవత్సరాల క్రితం మనకు ఇదే రోజు మనము బ్రిటిష్ వారి యొక్క కబంధ హస్తాల నుండి మనం స్వతంత్రాన్ని పొందుకున్నాం. Therefore we proudly say that we are free people. కాబట్టి మనం ఇప్పటి నుంచి మనం స్వతంత్రులము. We also boast about our constitution, the constitution of India. అంతేకాదు మనకు ఉన్నటువంటి రాజ్యాంగాన్ని బట్టి కూడా మనం ఎంతగానో గర్విస్తూ ఉంటాం. But all of us need to know that we need to have one more freedom in our lives. అంత మాత్రమే కాదు, మనం ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేంటంటే ఆ స్వతంత్రం కాదు కానీ మనకు కూడా ఇంకొక స్వతంత్రం కావాలి. Because our Lord Jesus said, యేసు ప్రభువారు మనకు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే in John chapter 8 verse 36, యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనంలో, if the Son gives you freedom, you are free indeed. కుమారుడు స్వతంత్రులుగా చేసిన వారు నిజముగా స్వతంత్రులవుతారు. If the Son sets you free, you are free indeed. కుమారుడు స్వతంత్రులుగా చేసిన వారందరూ కూడా స్వతంత్రులే. So the Son should give you freedom. కుమారుడు మనకు స్వతంత్రాన్ని ఇవ్వాలి. Only he has the power to give you freedom. యేసు ప్రభు వారికి మాత్రమే అధికారం ఉన్నది మనల్ని అందులో నుండి విడిపించడానికి, మనకు పూర్తి స్వాతంత్రం ఇవ్వడానికి. So that is why the Bible says, if the Son sets you free, you are free indeed. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, కుమారుడు ఎవరినైతే విడుదల చేస్తారో, ఎవరినైతే స్వతంత్రాన్ని అనుభవిస్తారో వారు నిజంగా స్వతంత్రాన్ని అనుభవిస్తారు. Unless and until Jesus is not giving you freedom, you are not free. యేసు ప్రభువు వారు నిన్ను స్వతంత్రులుగా చేయనంత వరకు నువ్వు స్వతంత్రాన్ని పొందుకున్న వ్యక్తివి కాదు. That is why in Luke chapter 4 verse 18 it says, అందుకని లూకాసు సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో, actually Jesus was preaching in a very famous synagogue in Capernaum.
ఆయన సమాజ మందిరంలో ఒక వాక్యాన్ని అక్కడ ప్రసంగిస్తూ ఉన్నాడు. He is actually quoting one of the famous Old Testament prophet Isaiah. ఆయన యెషయా గ్రంథంలో నుండి ఆ ప్రవచన వాక్యాన్ని వారికి బోధిస్తూ ఉన్నాడు. Jesus said, I came to proclaim you freedom. యేసు ప్రభువారు అంటున్నారు, నేను మీకు స్వతంత్రాన్ని ప్రకటించడానికి వచ్చాను అని సెలవిస్తా ఉన్నాడు. Therefore, all of us need that kind of a freedom in our lives. కాబట్టి మనకు కూడా అటువంటి స్వతంత్రం కావాలి. I call that freedom as inner freedom or the true freedom in our lives. ఆ యొక్క స్వతంత్రం ఏంటంటే మన హృదయములో నుండి వచ్చేటువంటి స్వతంత్రం. I got that freedom 30 years before. ఆ యొక్క స్వతంత్రాన్ని 30 సంవత్సరాల క్రితం దేవుడు మనకు I was born and brought up in a very traditional Syrian Orthodox Christian family. సార్ కూడా ఒక 30 సంవత్సరాల క్రితం సిరియన్ ఆర్థడాక్స్ అటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. Our church believed that one of the great apostle Thomas came to Kerala and started the church in Kerala. సారు అనుసరిస్తున్నటువంటి ఆ యొక్క సహవాసం ఏంటంటే ఆ అపోస్తలైన తోమా గారు స్టార్ట్ చేసినటువంటి ఆ సంఘానికి సంబంధించిన వ్యక్తి సారు. None of you have that tradition. మీకు అలాంటి పద్ధతులు ఏమి ఇక్కడ లేవు. One of the disciples of our Lord Jesus, he came to Kerala and started the church. యేసు ప్రభుతో పాటు నడిచినటువంటి, యేసు ప్రభుతో పాటు పరిచర్య చేసినటువంటి ఆ యొక్క శిష్యుడైనటువంటి తోమా భారతదేశానికి వచ్చి సువార్తను Our church ప్రకటించాడు. members believe that we are from Brahmin tradition. కొంతమంది అంటారు అక్కడ ఉన్నటువంటి ఆ సంఘస్థులందరూ మేము బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులము. We have pure blood. మాకు మా యొక్క రక్తంలో ఎటువంటి కల్తీ లేదు. But in 1995, అయితే 1955 when I was a college student, ఆ సారు విద్యార్థిగా ఉన్న దశలో some of the friends shared the gospel with me. సార్కి అప్పుడు కొంతమంది దేవుని యొక్క సువార్తను ప్రకటించడం పరిచయం That చేయడం day జరిగింది. I received the real freedom in my life. ఆ రోజు యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాడు. If you have that freedom, నీకు ఆ స్వతంత్రం ఉంటే you don't need to worry about your death. నువ్వు మరణాన్ని గురించినటువంటి చింత నీకు You అక్కర్లేదు. don't need to worry about your failures. నువ్వు అపజయాల గురించి నువ్వు భయపడక్కర్లేదు. You don't need to worry about any kind of nakshatras or doshas in your life. నీ జీవితంలో ఏదో బాధ ఉందని, దోషం ఉందని వాటి గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. When you see a black cat, you will not be scared. నీ ముందు ఒకవేళ నల్ల పిల్ల అలా దారికిన వెళ్ళిపోయినా కూడా నువ్వు భయపడక్కర్లేదు. When you come out of your house, నువ్వు ఇంటి నుండి బయటకు వచ్చినప్పుడు when a lady is brooming ఒకవేళ ఒక స్త్రీ అక్కడ ఊడుస్తూ ఉన్నప్పుడు లేదా with her broom, అతని చేతిలో ఉన్న we will not be worried మనం భయపడక్కర్లేదు. because no doshas will affect us. మనకి ఎటువంటి దోషాలు మనకు తగలవు. No nakshatras can affect us. ఎటువంటి ఈ నక్షత్రాలకు సంబంధించినటువంటి దోషాలు మనల్ని ఏవి కూడా ఏమి చేయలేవు. We don't need to bother about any Raku kalas. ఎటువంటి రాహుకాలాలు, ఈ కాలాలు, కేతు కాలాల గురించి All the days are good for us. అన్ని రోజులు మనకు All మంచిదే. the times are good for us. ప్రతి సమయం కూడా మనకు మంచిదే. Because we have a connection with the creator of this universe. ఎందుకనంటే మనము సృష్టికర్త అయిన దేవునితో మనం సంబంధాన్ని కలిగి The ఉన్నాం. one who created the millions and millions of stars is my father. ఈ సర్వ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త నాకు తండ్రి. The one who controls the weather, he is my father. ఈ యొక్క సృష్టిని ఆధీనంలో ఉంచుకోగలిగినటువంటి వ్యక్తి నా తండ్రి. One who retains the breath in my life, he is my father. నాకు జీవాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి నా తండ్రి. So I don't need to worry about anything in this universe. కాబట్టి ఈ ప్రపంచంలో జరిగేటువంటి విషయాలకు నేను That భయపడక్కర్లేదు. is the real freedom we should have. అటువంటి స్వతంత్రం మనకు కావాలి. Let me read a Bible portion for you. కాబట్టి మీ కొరకు దేవుని Luke వాక్యాన్ని chapter 15 verse 24. లూకాసు సువార్త 15వ అధ్యాయము 24వ వచనం. Luke chapter 15 verse 24. లూకాసు సువార్త 15వ అధ్యాయం 24వ వచనం. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగిరి. Have you ever seen a dead man walking? ఎప్పుడైనా ఒక చనిపోయిన వ్యక్తి మళ్ళీ లేచి నడవడం ఎప్పుడైనా చూసారా? You know that the dead people cannot walk. మనకు తెలుసు చనిపోయిన వారు ఎట్టి పరిస్థితుల్లో లేచి నడవరు. If I die now, I will just fall down. I cannot walk from here. ఒకవేళ ఈ క్షణం మరణిస్తే ఇక్కడే పడిపోతాను తప్ప మళ్ళీ నేను లేచి నడిచే పరిస్థితి లేదు.
So dead people cannot walk. కాబట్టి మృతులైన వారు ఎట్టి పరిస్థితిలో నడవడానికి అర్హత లేదు, But I అవకాశమే believe లేదు. that several dead people are sitting here. కానీ నాకు అర్థమవుతా ఉంది చాలా మంది మృతులైన వారు ఇక్కడ Some కూర్చొని of the dead ఉన్నారు. people are wearing very good sarees. కొంతమంది ఆ మృతులైన వారు చక్కగా అందమైన చీరలు కట్టుకొని ఇక్కడ కూర్చొని Some, ఉన్నారు. some of the dead people are living in a good houses. కొంతమంది ఆ మృతులైన వారు మంచి గృహాల్లో నివసిస్తూ ఉన్నారు. Do you ever thought like this? ఎప్పుడైనా మీరు ఇలా ఆలోచన చేశారా? In tomorrow's newspaper, ఒకవేళ రేపు your ఆ picture is దినపత్రికలో- coming, your photo is coming with a title, this person is lost. ఒకవేళ రేపటి రోజున దినపత్రికలో మీ ఫోటో అక్కడ వచ్చి ఈ వ్యక్తి తప్పిపోయాడు అని వస్తే ఒకసారి ఊహించుకుంటారా? You don't want to hear that, no? మీకు అలాంటిది వినడం ఇష్టంగా ఉంటుందా? What this Bible portion says, అయితే దేవుని వాక్యం ఏమని తెలియజేస్తా ఉంది? actually this Bible portion classifies people into two groups. కాబట్టి ఈ యొక్క దేవుని వాక్యము మనుషులను రెండు రకాలుగా విభజించింది. Some of them are found by Jesus. కొంతమంది దేవుని చేత అంటే తప్పిపోయి దొరికిన వారు కొంతమంది Some ఉన్నారు. of them are already lost. కొంతమంది ఆల్రెడీ తప్పిపోయిన వారు ఉన్నారు. Some of them are already dead. కొంతమంది ఆల్రెడీ చనిపోయారు. Some of them are alive. కొంతమంది బ్రతికి ఉన్నారు. Here, the father of a very beautiful house, he is telling, my son was dead, but now he is alive. My son was lost, but I could find him. కాబట్టి ఇక్కడ కుమారుడికి తండ్రికి ఉన్నటువంటి ఇద్దరు కుమారులు చాలా చక్కని ఒక గృహంలో నివసిస్తున్నారు, కానీ ఒక కుమారుడు ఆయన గురించి ఆ కుమారుడు గురించి అంటున్నాడు, నా కుమారుడు చనిపోయాడు. You know that Jesus told this story. యేసు ప్రభువు వారి యొక్క You remember that story, right? It is about the parable of the prodigal son. ఈ యొక్క కథ అంతా మీకు తెలుసు. ఇది ఒక తప్పిపోయిన కుమారుడు గురించినటువంటి వృత్తాంతము. And the father is telling, my son was dead once upon a time, ఇక్కడ తండ్రి అంటున్నాడు, నా కుమారుడు ఒకప్పుడు మృతి చెందాడు, మరణించాడు, but now he is alive. కానీ ఇప్పుడు అతను జీవించి తిరిగి నా దగ్గరికి Do you వచ్చాడు. believe that that son already died or physically died? అది దాని అర్థం అతను నిజంగా చనిపోయాడనా, భౌతికంగా చనిపోయాడనా దాని అర్థం? అతను I don't భౌతికంగా think so. చనిపోయాడా? He did not die physically. అతను భౌతికంగా అతను చనిపోలేదు, But the father said, my son died physically. కానీ తండ్రి అంటున్నాడు, నా కుమారుడు నిజంగానే భౌతికంగా చనిపోయాడు అని So we అంటున్నాడు. have to study that Bible passage. కాబట్టి మనం ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం It చదువుదాం. is given in Luke chapter 15 verse 10 to 24. కాబట్టి ఇది లూకాసు వార్త 15వ అధ్యాయం 10 నుండి 25 వచనాల్లో ఈ యొక్క It is one of the longest parable in the New Testament. It is one of the longest parable in the New Testament. ఈ యొక్క నూతన నిబంధనలో అతి పెద్ద ఉపమానము ఈ యొక్క లూకాసు వార్త 15వ అధ్యాయం. I know that you all know this story very well. కాబట్టి మీ అందరికీ యొక్క కథ బాగా తెలుసని నేను అనుకుంటూ ఉన్నాను. So we will not read the whole passage, మనం ఆ ప్యాసేజ్ మొత్తం లేదా ఆ కథ అంతా మనం చదవం కానీ but we will ask three questions. నేను మిమ్మల్ని ఒక 3 ప్రశ్నలు అడగాలని ఆశపడుతున్నాను. Three very basic questions we will ask to that passage. కాబట్టి ఆ యొక్క భాగంలో నుండి మనం 3 ప్రశ్నలు మనం అడగాలి. First question, మొదటి how question, did this young man die? ఈ యవనస్తుడు ఏ విధంగా చనిపోయాడు? And the second question, రెండవ ప్రశ్న, how did this young man become alive? ఈ చనిపోయినటువంటి ఈ యవనస్తుడు మళ్ళీ తిరిగి ఎలాగూ జీవించాడు? And the third question, మూడవ ప్రశ్న, what happened after he become alive? అతను చనిపోయి మళ్ళీ తిరిగి బ్రతికి వచ్చిన తర్వాత ఏమి జరిగింది? These are all very important three questions. ఇవి చాలా ప్రాముఖ్యమైన 3 ప్రశ్నలు. How did he die? అతను ఏ విధంగా చనిపోయాడు? How did he become alive? అతను ఏ విధంగా మళ్ళీ తిరిగి జన్మించాడు? And what happened after he become alive? అతను మళ్ళీ తిరిగి జన్మించిన తర్వాత ఏమి జరిగింది? And we will try to find answers of all these three questions. మనము ఈ యొక్క ప్రశ్నలన్నిటికీ సమాధానాలు వెతుక్కోవడానికి లేదా సమాధానాన్ని కనుగొనడానికి ప్రయత్నం చేద్దాం. I am sure that all of your pastors have already taught this story several times in this very church. కాబట్టి మనకు కాపరులు ఈ యొక్క కథను చాలా సార్లు మనకు బోధించి ఉంటారు. So let us discuss the first question. కాబట్టి మొదటి ప్రశ్నను మనం How జ్ఞాపకం did this చేసుకుందాం. young man die? ఈ యొక్క యవనస్తుడు ఏ విధంగా చనిపోయాడు? Actually that answer is connected with one aspect. అది యొక్క ఆ సమాధానము ఇంకొక దానికి అనుసంధానమై ఉన్నది. It is depend on one factor. అది ఒక సత్యానికి అనువదించబడింది. It is connected to a demand. అది దేనికి సంబంధించింది? ఒక డిమాండ్ కి సంబంధించింది. Can you just read Luke chapter 15 verse 12? అదే 15వ అధ్యాయము 12వ వచనంలో ఆ కుమారుడు అంటున్నాడు,
తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగ్యమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. The young man came to the father ఈ యొక్క యవనస్తుడు తండ్రి దగ్గరికి వచ్చి and he asked him one thing. ఆ తండ్రిని ఒక మాట అడుగుతున్నాడు. కొంచెం వాల్యూమ్. He called him father. ఆ తండ్రిని అడుగుతున్నాడు, తండ్రి. It was a very respectful way he addressed the father. తన తండ్రిని గౌరవంగా పిలవట్లేదు కానీ ఒక అగౌరవమైనటువంటి పదాన్ని వాడుతూ తండ్రిని అడుగుతున్నాడు. And this request is a normal request by any young people. ఈ సహజంగా ఇటువంటి It's a normal request. ఇది ఎవరైనా సరే సహజంగా ప్రతి ఒక్కరూ తన కుటుంబంలో పిల్లలు తన తండ్రులను అడుగుతా ఉంటారు. He said, give me my share in the property. ఆయన అడుగుతున్నాడు, నాకు వచ్చు భాగము నాకు ఇవ్వు, ఆస్తిలో నాకు వచ్చు భాగము నాకు ఇవ్వు. Father, you have 2 children in this house. తండ్రి, నీకు 2 కుమారులు ఉన్నారు. And this whole property belong to us. ఈ యొక్క ప్రాపర్టీ అంతా, ఈ ఆస్తి అంతా కూడా మనకు సంబంధించినది. I am not asking the whole property to me. నేను ఈ అంతా నాకు ఇవ్వమని అడగడం లేదు. But I need my share. కాబట్టి నాకు వచ్చు భాగము నాకు ఇవ్వు అని అడుగుతున్నాను. Either you have to give it today or tomorrow you have to give it. నువ్వు ఇప్పుడు ఇస్తావా రేపు ఇస్తావా నేను అడగను కానీ కాదు, నాకు మాత్రం నా ఆస్తి నాకు కావాలి. But I need my property today. కాబట్టి నా ఆస్తి నాకు ఇప్పుడే కావాలి. Give me my property. నా ఆస్తి నా భాగము నాకు ఇవ్వు. But you have to understand the Jewish context. ఒకవేళ మనం యూదుల యొక్క పరిస్థితిని మనం అర్థం In the చేసుకోగలిగితే Jewish context, ఆ యూదు యొక్క పద్ధతి the ప్రకారం children will get the property only when the father dies. తండ్రి మరణించిన తరువాతనే కుమారుడికి ఆ తండ్రి ఆస్తి మీద హక్కు వస్తది. Otherwise they will give the property when the father is about to die. లేదా ఒకవేళ తండ్రి మరణించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అప్పుడు తన కుమారులను పిలిచి తన ఆస్తిని పిల్లలకు అప్పగిస్తాడు. Normally when a Jewish father about to die, before his death he will divide the property to his children. సహజంగా ఈ యూదా మత ప్రకారము యూదులందరూ కూడా తండ్రి ఒకవేళ మరణ దశలో ఉన్నప్పుడు, మరణ పడక మీద ఉన్నప్పుడు అతనికున్న ఆస్తిని తన కుమారులకు పంచిపెట్టాలంటే ఆ టైంలో పిలిచి వారికి పంచిపెడతాడు. So this young man came to his father and said, "Father, I need the property." కానీ ఈ యవనస్తుడు వచ్చి తండ్రి దగ్గరికి, తండ్రి నాకు వచ్చు ఆస్తిలో భాగము నాకు ఇవ్వు అని అంటాడు. Even if you die or not, I need my property now. నువ్వు చనిపోయినా నాకు సంబంధం లేదు, నా ఆస్తి నాకు కావాలంటున్నాడు. Therefore it was a very shocking demand to the father. అది తండ్రికి చాలా ఆశ్చర్యానికి గురి It చేసినటువంటి, was a shocking demand to the father. తండ్రికి ఇది చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. Actually the son is telling, "I wish you die so that I will get the property." కుమారుడు అంటున్నాడు, నువ్వు చనిపోతే పర్వాలేదు, నువ్వు చనిపోతే నీ ఆస్తి నాకు వస్తుందని It was కోరుకుంటున్నాడు. a shocking demand. ఇది నిజంగా చాలా ఆశ్చర్యాన్ని And also it was a very selfish demand also. అంతేకాదు ఇది చాలా స్వార్థపూరితమైనటువంటి ఆలోచన. Because if he stays with the father, ఒకవేళ అతను తండ్రితో ఉంటే he don't need to worry about anything. అతను దేని గురించి నా చింతక్కర్లేదు. He will get 3 times food. అతను ప్రతిరోజు 3 సార్లు ఆయన He will get ఆహారాన్ని, the pocket money. అతనికి ఖచ్చితంగా ప్రతిరోజు అతనికి కావాల్సిన ఖర్చులు ఇస్తాడు. He will get a good dress and everything. అతనికి కావాల్సిన మంచి వస్త్రాలు అన్ని కూడా అతను సమస్తాన్ని. Because as you read the story, ఒకవేళ మనం ఈ యొక్క the father was very rich. తండ్రి చాలా ధనవంతుడు. He had many servants. అతనికి చాలా మంది పనివారులు ఉన్నారు. He had so many cattle. అతనికి చాలా పశు సంపద ఉంది. He has so many properties. అతనికి చాలా ఆస్తి ఉంది. Even in his house there were several good clothes. అతని ఇంటిలో చాలా విలువైనటువంటి వస్త్రాలు ఉన్నాయి. Even good ornaments were there in his house. చాలా విలువైనటువంటి ఆ యొక్క బంగారు ఆభరణాలు ఉన్నాయి. So it was a rich family. అది చాలా ధనిక కుటుంబం. But this man said, "I need my property." ఈ యవనస్తుడు అంటున్నాడు, నా ఆస్తి నాకు Therefore కావాలి. it was a very shocking demand. అందుకనే తండ్రికి ఇది చాలా ఆశ్చర్యానికి గురి చేసినటువంటి And also it కోరిక. was a very selfish demand. ఇది చాలా స్వార్థంతో కూడినటువంటి కోరిక. But this father was very, very good. అయితే ఈ తండ్రి చాలా మంచివాడు. If I was in his position, ఒకవేళ నేనే ఆ స్థానంలో ఉంటే I will definitely fight with my children. ఖచ్చితంగా నా కుమారులతో నా Hey, you పిల్లలతో are too young. మీరు చాలా చిన్న పిల్లలు, You want me to die? నువ్వు నన్ను చనిపోవాలని కోరుకుంటున్నావా? I cannot live without you. మీరు లేకుండా నేను బ్రతకలేను, You be here. మీరు ఇక్కడే ఉండండి. There will be big fight. ఈ విధంగా ఒక పెద్ద గొడవ జరుగుతుంది. And some of the fathers, they won't allow even their children to talk to them. కొంతమంది తల్లిదండ్రులు అయితే పిల్లల్ని వాళ్ళతో మాట్లాడడానికి కూడా అనుమతించరు. At least we have very less fathers here. ఇక్కడ చాలా తక్కువ మంది తండ్రులు ఉన్నట్టుగా నేను All the గమనిస్తా mothers ఉన్నాను. are here. ఎక్కువ తల్లులు మాత్రం ఇక్కడ ఉన్నారు. Maybe you can think about a mother, a good mother. ఒకవేళ మంచి తల్లిని గురించి మీరు ఆలోచన చేయండి. So here this father did not quarrel with the son. ఇక్కడ తండ్రి తన కుమారుడితో ఎలాంటి తగాదకు దిగలేదు, ఎలాంటి గొడవకు దిగలేదు. No fight. ఎటువంటి అక్కడ యుద్ధం లేదు, యుద్ధ వాతావరణం ఏమీ లేదు. And he gave the property.
తండ్రి ఏం చేశాడంటే తనకు కావలసినటువంటి కుమారుడికి కావాల్సింది ఇచ్చేశాడు. Now let us look at the actual desire of this young man. మనం అతని యొక్క యవనస్తుని యొక్క నిజమైన ఆలోచనను మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. What was the actual desire of this young man? ఈ యొక్క యవనస్తునికి ఉన్నటువంటి నిజమైన కోరిక ఏంటి? This same desire you can see the young people of our time. ఈ యొక్క యవనస్తులకు ఉన్నటువంటి ఈ కోరిక ఈ ప్రస్తుత సమాజంలో చాలా మంది యవనస్తులు కూడా ఇదే కోరిక కలిగి That ఉన్నారు. is why so much fight in our house. అందుకనే మన గృహాల్లో ఇటువంటి ఘర్షణలు జరుగుతూ If ఉంటాయి. you have 2 teenage children in your house, ఒకవేళ ఎదిగిన ఇద్దరు పిల్లలు గిన మనం there will be lot of fight. ఖచ్చితంగా చాలా ఘర్షణలు ఉంటాయి. Especially the girls will fight with the mother ఆడపిల్లలు తల్లితో పోరాటం చేస్తారు, and the boys will fight with the father. కుమారులు తండ్రితో పోరాటం చేస్తారు. That is the way in almost all the families. ఇది సహజంగా ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితి. The boys are very much attached to the mother, so they won't fight with the mother. ఎందుకు ఈ అబ్బాయిలు ఎక్కువగా తల్లితో గొడవ పడరంటే తల్లికి ఎక్కువగా ఆ ప్రేమను కలిగి ఉన్నటువంటి And the వ్యక్తులు. girls are attached to the father, so they won't fight with the father. కాబట్టి కుమార్తెలు లేదా కూతుర్లు కూడా తండ్రికి ఎక్కువగా ప్రేమతో కలిగి ఉంటారు కాబట్టి తండ్రితో ఎక్కువ వాళ్ళు గొడవ పడరు. So this young man was no different from our young men. కాబట్టి ఇతను ప్రత్యేకమైన వాడు కాదు, మనకంటే ఆ ప్రత్యేకమైన వాడు So కాదు. this young man wants everything that belonged to him. ఈ యొక్క యవనస్తుడికి అతనికి కావాల్సిన ప్రతిదీ కూడా అతను కావాలని కోరుకుంటున్నాడు. And he wants all that belonged to him now itself. అతనికి కావాల్సిన ఆస్తి, అతనికి రావాల్సిన హక్కు ఇప్పుడే కావాలని కోరుతున్నాడు. Can you just read one more verse? Luke chapter 15 verse 13. అదే లూకాసు వార్త 15వ అధ్యాయం 13వ వచనాన్ని చదివితే 15:13. 15:13 కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. So he collected all his wealth. అతనికి రావాల్సిన ఆ రాబడంతా కూడా మొత్తం తీసుకున్నాడు. What do you mean by collecting all the wealth? మొత్తం అతనుకున్న ఆస్తిని అంతా తీసుకోవడంలో దాని యొక్క ఉద్దేశం ఏంటి? What he got now? అతను తీసుకొని ఏం చేశాడు? ఏం తీసుకున్నాడు అతను మొత్తం? He got the property. అతనికి రావాల్సినటువంటి ఆస్తిని తీసుకున్నాడు. He cannot take the property and travel. అతను ఆ ఆస్తిని తీసుకొని ప్రయాణమై వెళ్ళలేదు. That means అంటే దాని అర్థం ఏంటంటే he sold his property. అతను ఆ ఆస్తిని అంతా అక్కడ అమ్మేశాడు. Actually the father gave the property to the son. కుమారుడికి తండ్రి ఆస్తిని ఇచ్చాడు. He thought that he will do some kind of a some kind of a harvest there, or some kind of he will sow some seed and something will happen. But this man sold the property and left that place. తండ్రి అనుకున్నాడు ఈ ఆస్తిని కుమారుడికి ఇచ్చిన తర్వాత కుమారుడు ఏదో ఒక వ్యాపారమో లేదో పొలమో ఏదో ఒకటేసి ఈ యొక్క సంపదను పెంచుతాడని ఆశపడ్డాడు. Because he wanted to travel. కానీ కుమారుడు ఏం చేశాడంటే అది అమ్మేసి So he wanted to make everything in cash so that he can travel. కాబట్టి ఈ ఆస్తిని అంతటిని చేతిలో పట్టుకొని వెళ్ళలేడు కాబట్టి ఆస్తిని ధన రూపంలో మార్చుకొని డబ్బు తీసుకొని వెళ్తూ ఉన్నాడు. That is why Bible says he brought everything together and left. అందుకని బైబిల్ వాక్యం అంటా ఉంది ఆయన అంతర్ని తీసుకొని సమస్తాన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. సమస్తమును And కూర్చుకొని. secondly, he went to a faraway place. అతను ఎక్కడికి వెళ్ళాడు? చాలా దూర ప్రాంతం వెళ్ళిపోయాడు. Why he wanted to go to a faraway place? ఎందుకు అతను చాలా దూరం వెళ్ళాలని కోరుకున్నాడు? Because he wanted to be far away from the father. ఎందుకంటే తనకు తండ్రితో అతను ఉండడం ఇష్టం లేదు కాబట్టి తండ్రికి దూరంగా వెళ్ళడం ఇష్టపడ్డాడు. He wanted to be far away from the elder son. అతను తన సహోదరుడైన అన్నతో దూరంగా వెళ్ళిపోవాలని కోరుకున్నాడు. In this story you can see an elder son also. ఈ యొక్క కథలో ఆ పెద్ద కుమారుని కూడా మనం చూడవచ్చు. Probably the elder son is controlling the younger son. సహజంగా ఈ పెద్ద ఇంట్లో ఉన్నటువంటి ఈ పెద్దలు ఏం చేస్తారంటే పిల్లల్ని అజమాయిష్ చేయడానికి లేదా వారిని నియంత్రణలో ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. Normally if in a family two young people are there, ఒకవేళ కుటుంబంలో ఇద్దరు యవనస్తులు ఉంటే the younger son normally control the younger daughter or younger son. The elder son will normally control the younger ones. సార్ పెద్దవారు పిల్లల్ని సహజంగా వారిని ఆధీనంలో ఉంచాలని కోరుకుంటారు. So he wanted to escape from his elder brother also. కాబట్టి అతను తన యొక్క అన్నను కూడా వదిలిపెట్టి వెళ్ళిపోవాలని కోరుకున్నాడు. And he wanted to escape from all kinds of responsibilities. అతను తనకున్నటువంటి ప్రతి బాధ్యత నుండి అతను తప్పించుకొని వెళ్ళిపోవాలని కోరుకున్నాడు. He wanted to enjoy real freedom.
అతను ఎందుకు అలా వెళ్ళాలనుకున్నాడంటే అతను ఒక అతనుకంటూ ఒక స్వాతంత్రాన్ని పొందుకోవాలని ఆశపడ్డాడు. This Independence Day, we boast about our freedom. ఈ యొక్క స్వతంత్ర దినోత్సవం రోజు మనకున్న ఈ స్వతంత్రాన్ని బట్టి మనం ఎంతగానో గర్విస్తూ We are ఉంటాం. proud that we are citizens of India. మనము ఈ యొక్క భారతదేశ పౌరులమైనందుకు మనం ఎంతగానో గర్విస్తూ ఉంటాం. But Jesus said, కానీ యేసు ప్రభువు వారు అంటున్నారు, you are not free. నువ్వు ఇంకా విడుదల పొందలేదు. You are not enjoying real freedom. నువ్వు నిజమైన స్వతంత్రాన్ని నువ్వు అనుభవించడం లేదు. You know what is the problem? ఎందుకో దానికి కారణం ఏంటి? You are the problem. You are the problem. నువ్వే దానికి సమస్య. Reggie is my problem. రెజియే దానికి కారణం. The real Reggie is so much wicked. ఈ యొక్క నిజమైన ఈ యొక్క రెజి చాలా క్రూరుడు. If you know the real Reggie, you will not talk to me. ఒకవేళ నిజమైన రెజి లేకపోతే నువ్వు నాతో మాట్లాడలేవు. Because there was so much of wickedness in all of us. ప్రతి ఒక్కరి హృదయంలో ఇలాంటి దుష్ట ఆలోచనలు Even కలిగి though I ఉంటాయి. have the nice shirt and pant, the real Reggie is so much wicked. నేను ఒకవేళ మంచి వస్త్రధారణ చేసుకొని మీ మధ్య నిలబడ్డాను కానీ నిజమైన రెజి చాలా వ్యతిరేకంగా లేదా భిన్నంగా ఉంటాడు. You know the easiest thing you can do in this world? చాలా సులభమైన పని నువ్వు ఈ ప్రపంచంలో చేయగలిగింది ఏమైనా ఉందా అంటే Getting angry, ఈజీగా తొందరగా కోపపడమే, getting irritated. ఊరిక విసుక్కోవడమే. That is the simplest thing and easiest thing all of us can do. అది చాలా సర్వసాధారణంగా ప్రతి ఒక్కరూ చేయగలిగినటువంటి పనులు. If you want to love your brother, it is difficult. నువ్వు నీ యొక్క సహోదరుని ప్రేమించడం అంటే అది చాలా కష్టం. If you want to love your husband, it is difficult. నీ యొక్క భర్తను నువ్వు ప్రేమించమంటే చాలా బాధ. If you want to love your pastor, it is difficult. నువ్వు ఒకవేళ నీ యొక్క కాపరిని ప్రేమించమంటే అది కూడా మీకు చాలా But the బాధకరంగా ఉంటుంది. easiest thing you and I can do is getting angry, getting irritated with others. కానీ మనం చేయగలిగినటువంటి అతి సులభమైన పని ఏంటంటే ఊరకనే లేదా మాటికి కోపపడడం. You don't need to do anything. నువ్వు ఏం చేయవలసిన పని లేదు. You don't need to do anything. It is very, very simple. ఇది చాలా దీనికి నువ్వు పెద్ద కష్టపడక్కర్లేదు. ఇది చాలా సులువైనది. That is why Jesus said, అందుకని యేసు ప్రభువు వారు అంటున్నారు, if the Son set you free, you are free indeed. కుమారుడు స్వతంత్రులుగా చేసిన వాడు నిజంగా స్వతంత్రులు. Unless and until Jesus gives you freedom, you are in bondage. యేసు ప్రభువారు నిన్ను స్వతంత్రులుగా చేయనంత వరకు నువ్వు ఇంకా బానిసవే. 30 years before Jesus gave me that freedom, that is why I am proclaiming that freedom to you. 30 సంవత్సరాల క్రితం దేవుడు నాకు ఆ స్వతంత్రాన్ని ఇచ్చాడు కనుకనే ఈ రోజు మీ మధ్య నిలబడగలిగాను. So here this young man wanted freedom. కాబట్టి ఈ యవనస్తుడికి కూడా అతనికి స్వాతంత్రం కావాలని కోరుకుంటున్నాడు. He needs full freedom in his life. అతని జీవితంలో ఒక పూర్తి స్వాతంత్రం కావాలని కోరుకున్నాడు. He don't want to be under his loving father. అతను తన ప్రేమ కలిగిన తండ్రి యొక్క కంట్రోల్లో ఉండాలని ఇష్టపడటం He లేదు. don't want to be under his elder brother. అతని యొక్క అన్న యొక్క పరిధిలో ఉండాలని అతను ఇష్టపడడం లేదు. He don't want to do any kind of responsibilities in the house. అతను ఎటువంటి ఆ యొక్క బాధ్యతను పంచుకోవాలని అతను ఇష్టపడడం లేదు. He wanted to enjoy his life. అతను తన యొక్క జీవితాన్ని ఎక్కువగా ఎంజాయ్ చేయాలి అనుకొని కోరుకుంటున్నాడు. I hope you remember the first question we are discussing. నేను అడిగిన మొదటి ప్రశ్న మీకు గుర్తుందని నేను అనుకుంటూ ఉన్నాను. What is the first question we are discussing? ఏంటి మనం యొక్క మొదటి ప్రశ్న మనం How did he die? అతను ఏ విధంగా మరణించాడు? That is the question we are answering. దానికి యొక్క సమాధానాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. So this man got everything he wished. అతనికి కావలసిన ప్రతిదీ కూడా అతను సంపాదించుకున్నాడు, సమకూర్చుకున్నాడు. He got money. అతను ధనాన్ని సమకూర్చుకున్నాడు. He got freedom. అతను స్వాతంత్రాన్ని He got సంపాదించుకున్నాడు. so many friends around him. అతని చుట్టుపక్కల అతనుకున్న స్నేహితులందరినీ He is not సంపాదించుకున్నాడు. accountable to anybody. అతనికి ఎవరికి అతను Whatever he లెక్క wants, he can do it. అతనికి ఏది కావాలో అతనికి నచ్చిన The అతను whole చేయగలడు. world is before him. ప్రపంచం మొత్తం అతని ముందు ఉంది. The whole world is before him. ప్రపంచం మొత్తం కూడా అతని కళ్ళ ముందే ఉంది. He might be thinking that now I can enjoy this world. అతను అనుకుంటున్నాడు ఈ యొక్క ప్రపంచాన్ని లేదా ఈ యొక్క జీవితాన్ని నేను పూర్తిగా ఎంజాయ్ చేయొచ్చు At అనుకుంటున్నాడు. least few youngsters are here. కాబట్టి ఇక్కడ కొంతమంది యవనస్తులు ఉన్నారు. I want to tell you this morning. ఈ రోజు మీకు ఒక మాటను చెప్పాలనుకుంటున్నాను. If you think that
If I run away from my house, I can enjoy freedom. ఒకవేళ నువ్వు నీ యొక్క ఇంటిని దాటి వెళ్ళిపోయి నేను సంతోషంగా లేదా నా నిజమైన స్వతంత్రాన్ని పొందుకోగలను అనుకుంటున్నావేమో. If I got so much of money, I can enjoy freedom. ఒకవేళ నాకు బాగా డబ్బు ఉంటే నేను ఖచ్చితంగా నా యొక్క స్వతంత్రాన్ని నేను అనుభవించగలను అని అనుకుంటున్నావేమో. If I got good education, I will enjoy freedom. ఒకవేళ నాకు మంచి చదువు ఉంటే నా యొక్క స్వతంత్రాన్ని నేను అనుభవించగలను అని అనుకుంటున్నారేమో. I want to tell you this morning, ఈ రోజు ఈ ఒక ఉదయకాల సమయం మీకు ఒక విషయం you are in a చెప్పాలనుకుంటున్నాను. slippery road. నీవు జారిపోయే స్థితిలో ఉన్నావు. Anytime you will fall into a trap. ఏదో ఒక రోజు నువ్వు ఆ యొక్క దారిలో పడిపోగలవు. I hope that you heard about the heavy landslide that happened in Kerala 4 weeks before. కాబట్టి మీరు కేరళలో జరిగినటువంటి ఆ యొక్క ఇన్సిడెంట్ ని లేదా ఆ యొక్క పరిస్థితిని మీరు తెలుసుకొని ఉన్నారని నేను అనుకుంటూ ఉన్నాను. I hope that you got the news. మీరు ఆ యొక్క వార్తను చదివారని నేను అనుకుంటున్నాను. Hundreds of people washed away. వేల మంది వందల మంది ఆ యొక్క ప్రవాహములు కొట్టుకొని పోయారు. It was a small town in Kerala. అది ఒక చాలా చిన్న పట్టణము కేరళలో. So many rich people were there. చాలా మంది ధనవంతులు అక్కడ నివసిస్తా ఉన్నారు. Good schools were there. మంచి మంచి పాఠశాలలు ఉన్నాయి అక్కడ. People having so much money were there. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా చాలా ధనవంతులు, చాలా ధనం ఉన్నది. But one night they lost everything. కానీ ఒక్క రోజులో వాళ్ళు సర్వస్వం కోల్పోయారు. Some of them lost their lives. కొంతమంది వారి ప్రాణాలను కోల్పోయారు. Some of them lost their dear ones. కొంతమంది వారి యొక్క In some families now only small babies are there. ఇంకా కొంతమంది కుటుంబాల్లో చిన్న చిన్న పిల్లలు మాత్రం మిగిలి Because ఉన్నారు. father, mother, everyone lost in that ఆ heavy పిల్లలకు ఉన్నటువంటి flood. తల్లిదండ్రులందరినీ కూడా వాళ్ళు కోల్పోయారు. See, think about like this. ఈ విధంగా ఒకసారి ఆలోచన చేయండి. When that heavy landslide happens, ఆ యొక్క కొండ చర్యలు విరిగిపడినప్పుడు I was on the bank of that river, nearby river. ఒకవేళ ఆ యొక్క ఆ పరిసర ప్రాంతాలు అక్కడ ఉన్నప్పుడు I have a rope in my hand. నా చేతిలో ఒకవేళ తాడుంటే And I can see that a man is coming down in that water. ఆ యొక్క ప్రవాహంలో ఒక వ్యక్తి అలా కొట్టుకొని వస్తూ ఉన్నప్పుడు నేను చూస్తే He was floating in that water. అందులో కొట్టుకొని వస్తా ఉన్నప్పుడు If I have a rope in my నా hand, చేతిలో ఒకవేళ త్రాడుంటే what I will do? నేను ఏం చేయగలను, ఏం చేస్తాను? Definitely I will throw the rope. ఖచ్చితంగా నేను ఆ తాడుని అతని మీదకి I విసిరేస్తాను. will tell him, you hold on this rope. నేను అతనికి చెప్తాను, ఈ తాడును నువ్వు గట్టిగా పట్టుకో, And I will try to pull him out. నేను నిన్ను బయటికి లాగడానికి ప్రయత్నం చేస్తానని అంటాం. Think about a situation like this. ఇలాంటి పరిస్థితిని ఒకసారి ఆలోచన చేయండి. I throw the rope. నేను ఆ యొక్క తాడుని వదిలాను. The man hold the rope. ఆ కొట్టుకొని వస్తున్నటువంటి ఆ వ్యక్తి ఆ యొక్క తాడును పట్టుకొని But ఉన్నాడు. I don't have the energy to pull the rope up. కానీ అతనిని బయటికి లాగేంత శక్తి నాకు లేదు. What will happen? ఏం జరుగుతుంది? That man will die. ఆ వ్యక్తి ఖచ్చితంగా చనిపోతాడు. And I also will fall into the water and I also will die there. నేను కూడా అందులోకి పడిపోయి నేను కూడా చనిపోతాను. Here, as a preacher, ఇక్కడ ఒక బోధకునిగా I am actually throwing some rope to all of you. మీ అందరికీ కొన్ని త్రాడులు నేను మీ మీద విసిరేశాను. This is a message of salvation. ఇది రక్షణ వాక్యము. This is a message of hope. ఇది ఒక నిరీక్షణతో కూడిన వాక్యము. If you hold this rope, ఈ యొక్క త్రాడును మీరు పట్టుకోనగలిగితే I am not the one pulling the rope up. నేను కాదు ఆ త్రాడును లాగేటువంటి Because I am వ్యక్తిని. a weak person. నేను చాలా బలహీనుడను. I don't have that strength to help you. నాకు అటువంటి శక్తి కూడా లేదు. But the person who is pulling the rope is, అయితే ఆ త్రాడు పట్టుకున్న వ్యక్తి ఎవరనంటే he is the King of Kings and Lord of Lords. ఆయన రాజులకు రాజు. His name is Jesus. ఆయన పేరే యేసు If you క్రీస్తు. hold on this rope, నీవు ఆ యొక్క త్రాడును మీరు పట్టుకొని on the ఉన్నప్పుడు other end of the rope there is a person who can pull you up. అదే అటువైపు ఆ అవతల పక్కన పట్టుకున్నటువంటి వ్యక్తి నిన్ను బయటికి లాగుతాడు. That is the story I am sharing with you. ఆ కథను మీతో నేను పంచుకుంటూ ఉన్నాను. Actually, I came to introduce a person. నేను ఇక్కడికి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలని ఇక్కడికి His వచ్చాను. name is Jesus. ఆ వ్యక్తి పేరే యేసు క్రీస్తు. That is why Christianity is so unique among all the other religions. అందుకనే ఇక్కడ ఎన్నో మతాలు ఉన్నప్పటికీ యేసు ప్రభువారు చాలా ప్రత్యేకంగా ఉన్నాడు. If you want to become a Hindu or a Muslim, you have to do some rituals. ఒకవేళ నువ్వు హిందువో ముస్లిం అవ్వాలనంటే కొన్ని సంస్కరణలు నువ్వు చేయాలి, కొన్ని పద్ధతులు నువ్వు పాటించాలి. But how you become a Christian? అయితే నువ్వు క్రైస్తవుడు ఎలా మారావు? There is only one criteria. ఒకే ఒక మార్గము. Do you know what is that criteria? ఏంటి ఆ యొక్క పద్ధతి? Be part of the church? సంఘంలో సభ్యత్వం కలిగి ఉండడమా? Take baptism? బాప్తిజం తీసుకోవడమా? No. కాదు. You have it to connect with the founder of this faith. కాబట్టి ఈ యొక్క విశ్వాసానికి కర్త అయిన వ్యక్తితో మనం సంబంధం కలిగి You ఉండాలి. should have a personal relationship with
founder of this faith. ఈ యొక్క విశ్వాసానికి కర్త అయినటువంటి వ్యక్తితో నీకు వ్యక్తిగత సంబంధాన్ని కలిగి That ఉండాలి. is why John chapter 1 verse 12 says, అందుకని యోహాను సువార్త 1:14 చెప్తూ ఉంది, if you believe in Jesus Christ, నువ్వు యేసు ప్రభువుని నమ్మినప్పుడు, if you receive him as your Lord and Savior, యేసు ప్రభువుని నీ సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించినప్పుడు you will become a child of God. నువ్వు దేవుని పిల్లలవడానికి అధికారం ఈ దేవుడు That means అనుగ్రహించాడు. you can have a personal connection with this Jesus. కాబట్టి దాని అర్థం ఏంటంటే ఆ యేసుక్రీస్తు ప్రభువుతో నువ్వు ఒక ప్రత్యేకమైన లేదా Founders of no other religion alive today. ఈ యొక్క మతాన్ని స్థాపించినటువంటి వ్యక్తులు ఎవరు కూడా బ్రతికలేరు. Sri Buddha died and gone. బుద్ధ కూడా చనిపోయి వెళ్ళిపోయాడు. You cannot talk to him. అతనితో నువ్వు మాట్లాడలేవు. You cannot have a personal connection with him. అతనితో నువ్వు వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండలేవు. Muhammad the prophet died and gone. అదే విధంగా మహమ్మద్ ప్రవక్త చనిపోయి వెళ్ళిపోయాడు. In Hinduism so many gods and goddesses were there, but you cannot have a personal connection with ఈ them. యొక్క హిందూయిజంలో చాలా మంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు, అందరూ చనిపోయారు. కాబట్టి వారితో నీకు ఎటువంటి వ్యక్తిగత సంబంధాన్ని నువ్వు కలిగి ఉండలేవు. But the Bible says కానీ దేవుని వాక్యము you బైబిల్ can చెప్తుంది, be a Christian నీవు క్రైస్తవుడిగా ఉండగలవు. by personal connection with the founder. ఎప్పుడు నువ్వు క్రైస్తవుడిగా ఉండగలవనంటే యేసు క్రీస్తుతో నువ్వు ఒక వ్యక్తిగత సంబంధాన్ని కలిగి Do you ఉన్నప్పుడు. believe that Jesus is alive? నువ్వు యేసు ప్రభు వారు బ్రతుకున్నారని అనుకుంటున్నావా? Have you ever hugged this Jesus? ఎప్పుడైనా మీరు యేసు ప్రభుని మీరు హత్తుకొని ఉన్నారా? Have you ever kissed Jesus? ఎప్పుడైనా యేసు ప్రభుని మీరు ముద్దు పెట్టుకున్నారా? That means you have some problem. ఒకవేళ లేకపోతే నీకేదో సమస్య ఉందని అర్థం. That is why I am following this faith. అందుకనే నేను ఈ యొక్క Because విశ్వాసాన్ని I అనుసరిస్తున్నాను. always tell my students, నేను ఎప్పుడు నా విద్యార్థులకు ఒక మాట చెప్తూ ఉంటాను, if there is any other religion ఒకవేళ ఈ లోకంలో ఏదైనా మతం ఉందనంటే, which is much better than Christianity, ఒకవేళ ఈ యొక్క క్రైస్తవం కంటే చాలా విలువైనది ఏదైనా I ఉందనంటే, am ready to convert to that religion. నేను దానికి మారడానికి అందులోకి వెళ్ళడానికి నేను I సిద్ధంగా am ఉన్నాను. still waiting. నేను దానికోసం ఎదురు చూస్తా If I ఉన్నాను. get a new religion, definitely I will convert. ఒకవేళ అటువంటి కొత్త మతం ఏదైనా వస్తే అందులోకి నేను వెళ్ళిపోతాను. But till today, కానీ ఇప్పటి వరకు I could not find any other religion అటువంటి మతాన్ని నేను ఎక్కడ కూడా కనుగొనలేదు. better than Christianity. ఏ క్రైస్తవ్యానికి మించి ఎటువంటి దాన్ని నేను I am కనుగొనలేదు. not a Christian because I am born in a Christian family. నేను ఈ క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కాబట్టి క్రైస్తవుని కాదు. When I become a Christian, I lost everything. నేను క్రైస్తవుడిగా మారినప్పుడు నాకు సర్వస్వం I కోల్పోయాను. was thrown out of my family. నా కుటుంబం నుంచి నేను వెలివేయబడ్డాను. I lost my property. నాకున్న ఆస్తి అంతా కోల్పోయాను. I lost everything when I become a Christian. నేను క్రైస్తవుడిగా మారినప్పుడు నేను సర్వస్వం కోల్పోయాను. So if I convert to any other religion, I have nothing to lose. ఒకవేళ నేను వేరే మతంలోకి మారితే నేను చేయగలిగింది ఏమీ లేదు. So I believe this Jesus is the only true God. నేను నమ్ముతున్నాను ఈ యొక్క యేసుక్రీస్తే నిజమైన దేవుడు. So coming back to our topic, మన యొక్క అంశానికి మనం వస్తే, how this young man died. ఈ యొక్క యవనస్తుడు ఏ విధంగా మరణించాడు? Even though he got everything, అతనికి సమస్తాన్ని సమకూర్చుకున్నప్పటికీ he కూడా, got so much of freedom. అతనికి పూర్తి స్వతంత్రం ఉన్నప్పటికీ, At the end of the day, he lost everything. కానీ చివరి దశలో అతను పూర్తిగా సమస్తాన్ని కోల్పోయాడు. He lost all his properties. అతనికున్న సమస్తము ఆస్తిని He కోల్పోయాడు. lost all the money he had. అతనికున్న ధనాన్ని కోల్పోయాడు. All his friends left him. అతనితో పాటున్న స్నేహితులందరూ అతన్ని విడిచిపెట్టేశారు. Moreover, that nation was affected with a famine. అంత మాత్రమే కాదు, అతను ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా కరువుతో నింపబడింది. He did not even get food. అతనికి తినడానికి కూడా ఏమీ లేదు. But that time he got a job. అలాంటి సమయంలో అతనికి ఒక ఉద్యోగం దొరికింది. That job was to take care of pigs. అతనికి ఉన్నటువంటి ఆ ఉద్యోగం ఏంటంటే పందులు మేపడం. But no salary. కానీ దానికి డబ్బులేమి ఇవ్వరు, జీతం ఏమి Even ఇవ్వరు. he tried to eat the food given to the pigs. తను ఆ పందులకు పెట్టిన ఆహారాన్ని తినడానికి ప్రయత్నం చేసిన That also he could not get. అది కూడా అతనికి దొరకటం లేదు. He lost everything. అతను సమస్తాన్ని కోల్పోయాడు. But if you are with Jesus, అయితే యేసు ప్రభువుతో నువ్వు ఉన్నప్పుడు, even if there is a famine, ఒకవేళ అక్కడ కరువు ఉన్నప్పటికీ కూడా, that famine will help you to move up. ఆ కరువులో కూడా నువ్వు దానిని జయించగలవు. You know the incident. ఈ యొక్క సందర్భం మీకు తెలుసు. When Joseph was in Egypt, యోసేపు ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు there was a severe famine going to come. అక్కడ బహు కరువు వచ్చింది, భయంకరమైన కరువు వచ్చింది. Since he was a man of God, అతను దేవుని యొక్క దాసుడిగా ఉన్నాడు కనుక, even though the whole country was affected with famine, ఆ యొక్క దేశం మొత్తం కరువుతో అల్లాడిపోయినప్పటికీ God used that opportunity to lift him up.
ఆ కరువులో కూడా అతనిని బయటికి తీసుకురావడానికి దేవుడు ఆయన వాడుకున్నాడు. So if you are not with God, నువ్వు దేవునితో లేకపోతే, if you are not with Jesus, నువ్వు యేసు ప్రభువుతో నువ్వు సంబంధాన్ని కలిగి whatever ఉండకపోతే, happen in this world, ఈ ప్రపంచంలో ఏమి జరుగుతున్నా it will pull you down. అది ఖచ్చితంగా నేను కిందకి లాగేస్తూ But ఉంటుంది. if you are with Jesus, అయితే నువ్వు యేసు ప్రభువుతో ఉంటే, whatever happens on this world, ఈ యొక్క ప్రపంచంలో ఏం జరుగుతున్నా, whatever happens in your family, నీ కుటుంబంలో ఏమి జరుగుతున్నా, He will lift you up. ఆయన నిన్ను పైకి తీసుకొచ్చేవాడిగా ఉంటూ He will ఉన్నాడు. change the situation in such a way that it will bring a blessing into your life. ఆయన అటువంటి సందర్భాలన్నిటిని కూడా మార్చి అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను మార్చగలడు. So I want to tell you this morning, ఈ యొక్క ఉదయకాల సమయం మీకు ఒక if విషయాన్ని you are చెప్పాలనుకుంటున్నాను. running away from Jesus, ఒకవేళ నువ్వు దేవునికి దూరంగా యేసు ప్రభు దూరంగా వెళ్తూ if you ఉన్నావేమో, are running away from God, నువ్వు దేవునికి దూరంగా you పరిగెడుతున్నావేమో, will lose everything. నువ్వు అన్ని కోల్పోతావు. You will lose your money. నువ్వు నీ యొక్క ధనాన్ని You will కోల్పోతావు, lose your health. నీ యొక్క ఆరోగ్యాన్ని You కోల్పోతావు, will lose your education. నీ యొక్క విద్యను కోల్పోతావు. At the end of the day, you will kill yourself. ఇక చివరికి ఏమవుతుందంటే నిన్ను నువ్వు But చంపుకుంటావు. if you are with Jesus, అయితే నువ్వు యేసు ప్రభువుతో ఉన్నప్పుడు there is a God who can lift you up. యేసు ప్రభు వారు నిన్ను పడిపోయిన నిన్ను పైకి లేపగలిగిన So I సమర్థుడు. answered the first question. కాబట్టి నేను మిమ్మల్ని ఒక మొదటి ప్రశ్న అడిగాను. How did this young man die? ఈ యొక్క యవనస్తుడు ఏ విధంగా చనిపోయాడు? It is connected with his decision. అది ఏ విధంగా చనిపోయాడంటే I అతను want to run తీసుకున్న away from నిర్ణయాన్ని my బట్టి అతను father. I want to చనిపోయాడు. run away from my father. అతనికి తీసుకున్న నిర్ణయం I want to ఏంటంటే enjoy this freedom. I want to enjoy this life. అతనికి ఉన్నటువంటి ఆ స్వతంత్రాన్ని, ఆ జీవితాన్ని ఆయన చాలా అనుభవించాలని కోరుకున్నాడు. So I want to tell you this morning, ఈ యొక్క ఉదయకాలం మీకు ఒక don't run away from God. దేవునికి దూరంగా మీరు వెళ్ళిపోవద్దు. Run to Him. యేసు ప్రభువుతో పాటు పరిగెత్తండి. Don't యేసు run ప్రభు away దగ్గరికి from రండి. God. దేవునికి దూరంగా వెళ్ళదు, దేవుని దగ్గరికి రండి. Run to Him. యేసు ప్రభు దగ్గరికి He రండి. is the only person who can help you. ఈయన మాత్రమే మనకు సహాయం చేయగలిగిన సమర్థుడు. So let us move to the second question. రెండవ ప్రశ్నకు మనం వెళ్దాం. How did he come to life? అతనికి ఎప్పుడు బుద్ధి వచ్చినది? How he came back to life? అతనికి ఎప్పుడు బుద్ధి వచ్చింది? Can you just read Luke chapter 15 verse 17 to 20? అదే లూకాసు వార్త 15వ అధ్యాయం 17 నుండి 20 వచనాలు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను నేను పాపము చేసితిని. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదని అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. That's enough. Okay, how did he come to life? అతనికి ఎప్పుడు బుద్ధి వచ్చింది? The first truth that we can learn from is, అతని యొక్క జీవితం నుంచి మనం నేర్చుకున్నటువంటి ఒక he సత్యం came ఏంటంటే, back to his senses. అతనికి బుద్ధి వచ్చినప్పుడు, Buddhi, he came back to his senses. ఆ సర్వస్వాన్ని కోల్పోయినప్పుడు అతని జీవితంలో ఒకటి జరిగింది ఏంటంటే అతనికి బుద్ధి వచ్చింది. He understood one thing. అతనికి ఒక విషయం అర్థమైంది. I am responsible for my life. నేను నా జీవితానికి ఒక జవాబుదారీ కలిగినటువంటి I am వ్యక్తిని. not a good person. నేను మంచివాణ్ణి కాదు. If I control my life, I will ruin my life. నేను నా యొక్క జీవితాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాను కాబట్టి నా జీవితాన్ని కోల్పోయాను. I should not be here. నేను ఇక్కడ ఉండవలసిన అవసరత లేదు. I have a father. నాకు ఒక తండ్రి ఉన్నాడు. He got a big house. అతనికి చాలా పెద్ద భవనం He ఉంది. has so many servants in his house. అతనికి చాలా మంది పనివారు ఉన్నారు. If I am with my father, I will get good food. నేను ఒకవేళ నా తండ్రితో ఉంటే నాకు I don't 3 పూటల అన్నం దొరుకుతుంది. I don't need to take care of pigs. నేను ఈ యొక్క పందులను మేపవలసిన అవసరం నాకు లేదు. I can be a master in my house. నా కుటుంబంలో నేను ఒక యజమానిగా ఉండవచ్చు. He came back to his senses. అతనికి బుద్ధి వచ్చింది. I want to tell you this morning, ఈ ఉదయకాలం మీకు ఒక మాట if you are running away from Jesus, నీవు దేవునికి దూరంగా నువ్వు పరిగెడుతూ ఉంటే, you have to come back to your senses. నీవుకు మళ్ళీ బుద్ధి తెచ్చుకొని, If you do not have a personal relationship with Jesus Christ, ఒకవేళ నీకు యేసు ప్రభుతో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండకపోతే, if you still thinking about, oh, what will happen to me? ఒకవేళ ఇప్పటికీ నాకు ఏదో అవుతుంది, నాకేమవుతుందని ఒకవేళ ఆలోచన చేయగలిగితే, My neighbors are doing something against me. నా చుట్టూ ఇరుగు పొరుగు వారందరూ నాకు వ్యతిరేకంగా ఏదో చేస్తున్నారని My అనుకుంటే, family members are doing some mantras against me. నా కుటుంబ సభ్యులే నాకు వ్యతిరేకంగా క్షుద్ర పూజలు చేస్తున్నారని అనుకుంటే, I am in bondage. ఒకవేళ నువ్వు ఆ బానిసత్వంలో My children will not prosper. నీ యొక్క పిల్లలు అభివృద్ధిలోకి రారు. My husband will not come back to faith. నా యొక్క భర్త తిరిగి విశ్వాసంలోకి తిరిగి రాడు. I want to tell you this morning, ఈ ఉదయకాలం మీకు you have to come back to your senses. నీకు బుద్ధి తెచ్చుకొని తిరిగి You have to come back to your senses. నీవు బుద్ధి తెచ్చుకొని రా. There is ఇప్పటికైనా a person who can help you.
ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు నీకు సహాయం చేయగలిగిన His వ్యక్తి. name is Jesus, not the ఆయన- pastor, ఆయన మాత్రమే యేసు ప్రభు వారు. ఇక్కడ ఉన్న కాపరి not కాదు, register. ఇక్కడ రెజీసారు కాదు, It is Jesus. అది యేసు ప్రభు వారు మాత్రమే. So he came back to his senses. అతనికి బుద్ధి వచ్చినప్పుడు And the second thing happened to him is రెండవ విషయం అతని జీవితంలో జరిగింది ఏంటంటే he decided to go back to his father. తండ్రి దగ్గరికి మళ్ళీ తిరిగి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. He understood one thing. అతనికి ఒక విషయం అర్థమైంది, I should go back to my father. నేను తిరిగి నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి. I should not go back to my friends again. నా స్నేహితుల దగ్గరికి మళ్ళీ నేను తిరిగి వెళ్ళకూడదు. I should not go back to the person who gave me job to take care of the pigs. నాకు ఈ ఉద్యోగం ఇచ్చినటువంటి వ్యక్తి దగ్గరికి నేను వెళ్ళక్కర్లేదు. I should not go back to the other villagers. నేను వేరే గ్రామానికి వెళ్ళకూడదు. I should go back to my father. కానీ నేను నా తండ్రి దగ్గరికి తిరిగి వెళ్ళాలి. He decided to go back to his father. తండ్రి దగ్గరికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. So sometimes we will come to the senses, ఒకసారి మనకు బుద్ధి వచ్చినప్పుడు మనం ఆలోచన చేసినప్పుడు but we try to seek help from others other than God. దేవుని కంటే ఎక్కువగా ఇతరుల దగ్గర నుంచి సహాయాన్ని పొందుకోవాలని మనం But this ఆశపడతాం. morning God is telling you, అయితే దేవుని వాక్యం తెలివిస్తా ఉంది. దేవుడు అంటూ ఉన్నాడు, Jesus is your refuge. యేసు ప్రభు వారే నీ యొక్క నిజమైన Jesus కోట. is the one who can give you healing. యేసు ప్రభు వారు మాత్రమే నీకు స్వస్థతని అనుగ్రహించగలడు. Jesus is the one who can give you deliverance. యేసు ప్రభు వారు మాత్రమే నిన్ను విడుదల చేయగలడు. Go to him and him alone. యేసు ప్రభు వారి దగ్గరికి మాత్రమే వెళ్ళండి. So this person did two things. ఈ యొక్క యవనస్తుడు రెండు విషయాలు చేశాడు. He came back to his senses అతనికి బుద్ధి వచ్చింది. and he said, I will go back to my father, అతను అనుకుంటున్నాడు నేను నా తండ్రి దగ్గరికి not వెళ్ళాలి. somebody else father. ఇక ఏ తండ్రి దగ్గరికి వెళ్ళాలని ఆశపడట్లేదు. That is what happened to him. అది అతని జీవితంలో జరిగింది. So he just went to his father. He Ah. just went to his father. అతను మళ్ళీ తిరిగి తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. Let us move to the third and final part of my message. మూడవ అంశానికి మనం వెళ్దాం. What happened when Em- he became alive? అతను మళ్ళీ తిరిగి అతనికి బుద్ధి వచ్చినప్పుడు అతనికి ఏమైంది? Can you just read Luke chapter 15 verses 20 to 23? ఏ లూకా సువార్త 15వ అధ్యాయం 22 23 వచనాలు చదివితే, అయితే తండ్రి తన దాసులను చూచి 20 or 22 సార్ 20 to 23. 22. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదము. Yes. So if I was the father of that house, నేను ఒకవేళ ఆ కుటుంబానికి యజమానిని లేదా తండ్రిని అయి ఉంటే definitely I will argue with my son. ఖచ్చితంగా నా కుమారుడితో నేను I will వాదించేవాడిని. tell him, what did you do? నేనేం చేయాలని అనేవాడిని. I have already told you, if you move from my house, your life will be ruined. నేను ఆల్రెడీ నీకు ముందుగానే హెచ్చరించాను, నువ్వు ఇంటి నుండి నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నీ యొక్క జీవితాన్ని నువ్వు I already నాశనం told చేసుకుంటావని నీకు ఆల్రెడీ చెప్పాను నేను. I already told you, you are a small kid, you don't know how to handle money. నేను ముందుగానే నీకు హెచ్చరించాను, నువ్వు చాలా చిన్నవాడివి, నీకు ఏమి తెలియదు, ఈ యొక్క ధనాన్ని ఎలాగ ఖర్చు చేయాలో కూడా నీకు తెలియదు. If I was that father, definitely I will give a long lecture, almost 1 hour I will give a lecture. నేను ఒకవేళ అదే స్థానంలో ఉంటే ఖచ్చితంగా ఒక గంట సేపు అతనికి ఒక ఉపదేశం చేసిండేవాడిని. But this father did not do anything. అయితే ఈ తండ్రి అటువంటి పని ఏం చేయలేదు. He just ran to him ఆయన తన కుమారుడి దగ్గరికి పరిగెత్తుకొని వచ్చాడు, and hugged him. అతనిని హత్తుకున్నాడు, కౌగిలించుకున్నాడు. It was an embrace of happiness. అది ఎంతో సంతోషంతో కూడినటువంటి ఆ యొక్క కౌగిలి. His father even kissed him. ఆ తండ్రి ఇంకా ఏం చేశాడంటే కుమారుని ముద్దు పెట్టుకున్నాడు. Normally in the Jewish culture, అయితే ఈ యొక్క యూదుల యొక్క సాంప్రదాయం when a ప్రకారం person coming to somebody's house, ఒక వ్యక్తి ఒక ఇంటికి వస్తూ ఉన్నప్పుడు if the owner of the house kissed that person, ఆ యొక్క ఇంటి యజమాని ఆ వ్యక్తిని ముద్దు పెట్టుకున్నప్పుడు that means the family members accepting the guest. దాని అర్థం ఏంటంటే వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నారని దానికి So అర్థం. this father just embraced him ఈ యొక్క తండ్రి కుమారుణ్ణి హత్తుకున్నాడు, and he kissed him. అతనిని ముద్దు పెట్టుకున్నాడు. Then what he said? ఇప్పుడు ఏం చెప్పాడు? Oh son, your clothes are so dirty. అప్పుడు అన్నాడు కుమారుడా నీ యొక్క బట్టలన్నీ కూడా చాలా మురికి అయిపోయాయి. He gave him new clothes. అతనికి కొత్త వస్త్రాలు ఇచ్చాడు. He gave him a golden ring. అతనికి ఒక బంగారు ఉంగరాన్ని ఇచ్చాడు. You know that is also a sign of acceptance. అది కూడా అతన్ని అంగీకరించాడు అనడానికి సూచన. No, this travel, while he was taking care of the pigs, he even lost his shoes also. అతను పందులను మేపుతున్నప్పుడు అతనికి ఉన్న చెప్పులు కూడా కోల్పోయాడు.
So the father said, giving him a new sandals. అప్పుడు కుమారుడికి తండ్రి చెప్తున్నాడు, అతనికి కొత్త జోళ్ళు తీసుకొని రండి, చెప్పులు తీసుకొని రండి అని. Normally in the first century, మొదటి శతాబ్దంలో the slaves are not allowed to wear sandals. ఆ బానిసలు చెప్పులు వేసుకోవడానికి అర్హులు కాదు. But the father said, I am honoring you. I am giving you new dress, new ring and a new sandal. అయితే ఈ తండ్రి కుమారుణ్ణి గౌరవించి అతనికి ప్రశస్త వస్త్రాన్ని ఇచ్చాడు, ఉంగరాన్ని ఇచ్చాడు, చెప్పులు తొడిగించి అతన్ని ఆహ్వానిస్తూ And the father knew that this son did not get food for many days. తండ్రికి అర్థమైంది, నా కుమారుడు చాలా కాలంగా ఆకలితో అలమటించిపోయాడు. He ordered the servants to cook a very tasty food for him. అందుకనే తన యొక్క దాసులకి, తన పనివారికి చెప్పాడు, ఒక మంచి శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని సిద్ధం చేయమని. So my conclusion is this one. నేను ముగింపులోకి వస్తూ ఉన్నాను. If you come to Jesus, నువ్వు యేసు ప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు, if you accept Jesus Christ as your personal savior, యేసు ప్రభువుని నీ సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించినప్పుడు, there is a person who can walk with you. ఆయన నీతో నడవడానికి ఇష్టపడుతున్నాడు. There is a person who can give you comfort in your life. ఆయన నీ జీవితానికి ఆదరణ ఇవ్వాలని కోరుకుంటున్నాడు. There is a person who can give you deliverance in your life. ఆయనే నీ జీవితానికి ఒక విడుదలనివ్వాలని, నిన్ను విడిపించాలని ఆశపడుతున్నాడు. There is a person who always walk with you. ఆ వ్యక్తి ఎప్పుడు నీతో పాటు నడవాలని కోరుకుంటున్నాడు. Your children may not give you comfort. నీకు కుమారులు నీకు అటువంటి అవకాశాన్ని ఇవ్వరు. Your husband may not understand you. నీ యొక్క భర్త నిన్ను అర్థం చేసుకొని Your పోయిండొచ్చు. pastors may not be always available to you. నీ యొక్క కాపరి మీకు ప్రతి సమయము మీకు అందుబాటులో ఉండకపోవచ్చు. I want to tell you, Jesus is always with you. అయితే యేసు ప్రభువారు మీతో ఎప్పుడూ ఉంటాడు. And he wanted to bless you with all the heavenly blessings. ఆయన పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో నిన్ను That is why ఆశీర్వదించాలని Jesus said, కోరుకుంటున్నాడు. I will never leave you nor forsake you. అందుకనే యేసు ప్రభువారు అంటారు, నేను మిమ్మల్ని విడువను ఎడబాయను. And that is why Jesus said in John chapter 14, I don't want to be like orphans. అందుకనే యేసు ప్రభువారు అంటున్నాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో, నేను మిమ్మల్ని విడిచిపెట్టను. That is why Jesus has given us the Holy Spirit always residing and dwelling in us. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఎప్పుడు ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. So you have to come to Jesus. కాబట్టి నువ్వు యేసు ప్రభువారి దగ్గరికి తిరిగి రండి. So what are the things we can learn from this passage? ఈ యొక్క కథలో నుండి మనం ఎలాంటి విషయాలు మనం నేర్చుకుంటాం? The first truth that we can learn from this passage, ఇందులో నుండి మనం తెలుసుకున్నటువంటి సత్యం ఏంటనంటే, God does not prevent us from sinning and rebellion. దేవుడు నువ్వు పాపము చేయకుండా ఆపడు. అతనికి నువ్వు వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు నిన్ను ఏమీ అనడు. If you are running away from Father, నువ్వు తండ్రికి దూరంగా నువ్వు పారిపోతున్నప్పుడు this Father will not stop you. ఈ తండ్రి నిన్ను ఆపడు. If you are smoking, నువ్వు ఒకవేళ సిగరెట్ తాగుతూ ఉంటే this Father will not change that into a flower. ఆయన ఆ సిగరెట్ ను పువ్వుగా మార్చడు. When you drink some kind of an alcohol, నువ్వు ఒకవేళ ఈ యొక్క మద్యాన్ని సేవిస్తూ ఉంటే this God will not change that into a sweet juice. ఆయన దానిని ఒక తీయని పదార్థంగా, తీయని పానీయంగా దాన్ని మార్చడు. When you are doing something unwanted things, ఒకవేళ దేవునికి వ్యతిరేకమైన పనులు నువ్వు చేస్తూ ఉంటే this God will not stop you. ఈ దేవుడు నిన్ను ఆపడు. Because this God respects your individual freedom. ఎందుకనంటే దేవుడు నీ యొక్క వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛకు, స్వతంత్రానికి ఆయన So you గౌరవాన్ని can ఇచ్చే rebel వ్యక్తి. against this God. నీవు దేవునికి వ్యతిరేకంగా నువ్వు నడవచ్చు. You can run away from this God. నీవు దేవునికి దూరంగా నువ్వు పారిపోవచ్చు. But once you run away, అయితే నువ్వు దూరంగా పారిపోయినప్పుడు the Bible says you are a lost person. అది దేవుని వాక్యం అంటుంది, నీవు తప్పిపోయిన You వాడివి. are a dead person. నీవు మృతుడవు. That is why I told you initially, అందుకని నేను ముందుగానే చెప్పి ఉన్నాను. many dead people are sitting here. కాబట్టి చాలా మంది మృతులైన వారు ఇక్కడ ఉన్నారని Many చెప్పాను. dead people are sitting here. చాలా మంది ఇక్కడ మృతులైన వారు ఉన్నారు. If you do not have a personal relationship with Jesus Christ, నీవు యేసు ప్రభువుతో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండకపోతే Bible says you are a dead person. దేవుని వాక్యం అంటుంది, నీవు మృతుడవే. You are dead to the kingdom of God. నీవు దేవుని యొక్క రాజ్యానికి నువ్వు మరణించిన You వాడివి. are dead to the kingdom of God. నీవు దేవుని యొక్క రాజ్యానికి నువ్వు మృతుడవు. That is why Ephesians chapter 2 verse 1 says, అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం అంటుంది, you were dead in your transgressions and sins. మనము మన అపరాధముల చేత మనము చచ్చిన వారిమై ఉండగా, You were dead in your transgressions and sins. మన యొక్క అపరాధముల చేత మనము చచ్చిన వారిమై ఉండగా, If you do not have a personal relationship with Jesus Christ, యేసు ప్రభు వారితో నువ్వు ఒక వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండకపోతే, Jesus is not the savior of your life, ఒకవేళ యేసు ప్రభు వారు నీ జీవితంలో రక్షకుడుగా
కలిగి ఉండకపోతే, if you do not have the confidence that if you die now you will go to heaven, ఒకవేళ ఈ క్షణంలో నువ్వు మరణిస్తే నువ్వు తిరిగి పరలోకం వెళ్తావన్నటువంటి ఆ నిశ్చయత నీకు లేకపోతే you are a dead person. నువ్వు మరణించిన వాడివే. Let me ask you this question again. నేను మరి ఒకసారి ఈ యొక్క ప్రశ్న మిమ్మల్ని If you అడగనివ్వండి. die now, how many of you believe that you will go to Jesus? ఒకవేళ ఈ క్షణమే మరణిస్తే ఎంతమంది యేసు ప్రభువును కలుసుకుంటారు, యేసు ప్రభువుతో ఉంటారని నమ్ముతూ ఉన్నారు? You may say that, sir, I have done so many bad things, sir. నువ్వు అంటావు, అయ్యా నేను చాలా పనికిమాలిన జీవితాన్ని I జీవించాను, took baptism so many years before. నేను చాలా కాలం క్రితమే నేను బాప్తిజం Even తీసుకున్నాను, this morning I had fight with my children. నేను ఈ ఉదయకాలమే నా కుమారులతో నేను I పోట్లాడాను, even had angry with my husband also. నేను నా భర్త మీద కూడా నేను కోప్పడి వచ్చాను. How I will go to heaven? ఈ పనులు చేసి నేను దేవుడి దగ్గరికి లేదా But the పరలోకానికి Bible వెళ్తాను. says, అయితే దేవుని వాక్యం అంటూ ఉంది, if you are a child of God, నువ్వు ఒకవేళ దేవుని పిల్లలవైతే, మీరు if you are in Christ, నువ్వు క్రీస్తులో ఉన్నవాడివైతే, if you die now, you will go to his father. You will go to your father. ఒకవేళ ఈ క్షణం నువ్వు మరణిస్తే నువ్వు It తండ్రిని doesn't depend చేరుకుంటావు. upon your good works. అది నీ యొక్క మంచి పనులను బట్టి ఆధారపడి It లేదు, depends upon your relationship with Christ. అది యేసు ప్రభువుతో నువ్వు కలిగి ఉన్న సంబంధాన్ని బట్టి Christianity is the ఆధారపడి. only one religion that gives this confidence. ఈ యొక్క క్రైస్తవం మాత్రమే అటువంటి నిశ్చయతను ఇవ్వగలిగింది. If you ask a Hindu, ఒకవేళ నువ్వు హిందూ he will say that I have to do so many good works to get into heaven. అతను చెప్తాడు, ఒకవేళ నేను పరలోకానికి వెళ్ళాలంటే చాలా మంచి కార్యాలు చేయాలి, దాన ధర్మాలు చేయాలని చెప్తాడు. If you ask a Muslim person, ఒకవేళ నువ్వు ఒక ముస్లిం వ్యక్తిని అడిగితే he will say that God should weigh the good works and the bad works in a pan. ఆయన అంటాడు, దేవుడు మంచి క్రియలను చెడ్డ క్రియలను ఆయన త్రాసులో తూచుతాడు అని అడుగుతాడు. If your good works is more, ఒకవేళ నీ మంచి క్రియలు పెద్దవైనప్పుడు sometimes God will allow you to get into heaven. ఒక్కొక్కసారి దేవుడు నిన్ను ఖచ్చితంగా పరలోకానికి తీసుకొని That వెళ్తాడు. is also not sure. అది కూడా నిశ్చయం But the కాదు. Bible says, అయితే దేవుని వాక్యం అంటూ ఉంది, if Jesus is in your life now, ఒకవేళ యేసు ప్రభు నీ జీవితంలో నువ్వు కలిగి ఉంటే you will die in Christ. నువ్వు యేసులోనే నువ్వు మరణిస్తావు, And క్రీస్తులోనే you will be మరణిస్తావు. with him in heaven. ఆయనతో పాటు నువ్వు పరలోకంలో సహవాసం కలిగి ఉంటావు. So if you are a child of God, నువ్వు ఒకవేళ దేవుని యొక్క బిడ్డవైతే, even if you die now, నువ్వు ఈ క్షణం మరణించినప్పటికీ కూడా you will be in heaven. నువ్వు ఖచ్చితంగా పరలోక That సంబంధిగానే is why ఉంటావు. I still hold on to this Bible. అందుకని నేను ఇప్పటికి కూడా ఈ యొక్క వాక్యాన్ని పట్టుకొని Otherwise, I ఉన్నాను. would have left Christianity years before. లేకపోతే నేను చాలా కాలం క్రితమే ఈ యొక్క క్రైస్తవాన్ని వదిలిపెట్టి If వెళ్ళిపోయినవాడిని. this Christianity cannot give me a confidence about my future, ఈ యొక్క క్రైస్తవము, నేను అనుసరిస్తున్న ఈ క్రైస్తవం నాకు అటువంటి నిశ్చయత if ఇవ్వకపోతే, this Christianity cannot give a promise about my life after death, ఈ యొక్క క్రైస్తవమే నా యొక్క జీవిత అంతము ఏమవుతుందో అన్న విషయాన్ని నాకు చెప్పి ఉండకపోతే, I will not continue with the Christianity. నేను ఖచ్చితంగా ఈ క్రైస్తవంలో కొనసాగను. If Jesus is not real, యేసు ప్రభు వారే నిజమైన దేవుడు కాకుండా పోయింటే, I would not have continued with this Christian faith. నేను ఖచ్చితంగా ఈ యొక్క క్రైస్తవ విశ్వాసంలో కొనసాగేవాడిని కాదు. Even when I was a degree student, నేను డిగ్రీ విద్యార్థిగా ఉన్నప్పుడు I was a person trying to discredit the Bible. నేను ఎప్పుడు కూడా ఈ యొక్క వాక్యాన్ని ఎక్కువగా నేను అవమానించేవాడిగా I ఉండేవాడిని. tried to disprove the Bible. నేను ప్రతిసారి ఈ యొక్క వాక్యము తప్పు అని నిరూపించాలని I thought కోరుకునేవాడిని. that because of my high education, I can answer all the questions of the Bible. కాబట్టి నాకున్న ఈ జ్ఞానాన్ని బట్టి బైబిల్లో ఉన్న ప్రతి ప్రశ్నకి సమాధానం ఇవ్వగలను అనుకున్నాను నేను. I can show that Bible is just a small fantasy story. నేను ఖచ్చితంగా అనుకున్నాను ఇది ఒక కథ అని నిరూపించాలనుకున్నాను. But when I had an encounter with Jesus అయితే Christ, యేసు ప్రభువును నేను సొంత రక్షణగా అంగీకరించినప్పుడు, now I try to defend this faith. ఇప్పుడు ఈ యొక్క ఈ విశ్వాసాన్ని నేను ప్రకటించాలి, ఈ విశ్వాసాన్ని నేను ఇతరులకి మాదిరికరంగా I చూపించాలనుకుంటున్నాను. try to answer all the questions that pop up against the Bible. కాబట్టి ఈ యొక్క బైబిల్కి వ్యతిరేకంగా వచ్చిన ప్రతి ప్రశ్నకి సమాధానం నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. This faith is intellectually viable. ఎందుకనంటే ఈ యొక్క విశ్వాసము చాలా జ్ఞానంతో కూడి, This is the only faith that says ఈ విశ్వాసం మాత్రమే చెప్తూ ఉంది, you should love the Lord with all your heart, నీ దేవుణ్ణి నీ పూర్ణ హృదయముతో నువ్వు ఆరాధించాలి, all your mind, నీ యొక్క పూర్ణ మనస్సుతో, and all your strength. నీ యొక్క పూర్ణ శక్తితో. And the second word is mind. రెండవ మాట ఏంటంటే నీ పూర్తి Christianity is మనస్సుతో. the only religion says you should love God with all your brain. దేవుని యొక్క ఈ క్రైస్తవం మాత్రమే నీ యొక్క పూర్ణ మనస్సుతో దేవుణ్ణి If Christianity ప్రేమించాలంటుంది. says, Reggie, when you become a Christian, don't use your brain, don't ask question. Repeat it, sir.
If Christianity says, ఒకవేళ ఈ Reggie, when you క్రైస్తవ- become a Christian, don't use your brain, only use faith. క్రైస్తవం అంటుంది రెజీ, నువ్వు యేసుప్రభువుని అంగీకరించిన తర్వాత నీ యొక్క ఆలోచనని, నీ యొక్క జ్ఞానాన్ని ఉపయోగించొద్దు, నీ విశ్వాసాన్ని ఉపయోగించు. I will not follow this faith. నేను ఈ యొక్క విశ్వాసాన్ని అనుసరించను. I'm a person who has so many questions, నాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి, but this Bible answers all my questions. నాకున్న ప్రతి ప్రశ్నకి సమాధానము That is ఈ why I బైబిల్ am so ఇచ్చింది. proud to hold this Bible. అందుకనే ఈ యొక్క జీవ గ్రంథాన్ని పట్టుకోవడానికి నేను That is చాలా why I am గర్వపడుతున్నాను. so proud to tell about this one and only God, Jesus Christ. అందుకనే ఈ యొక్క యేసు ప్రభువుని ప్రకటించడానికి నేను He ఎంతగానో is the only true గర్విస్తున్నాను. God. ఆయన మాత్రమే నిజమైన దేవుడు. Some of you are keeping your leg in two boats. కొంతమంది మీ యొక్క కాలును రెండు పడవల మధ్య పెట్టి ఉన్నారు. Your one leg is in Christianity ఒక కాలేమో క్రైస్తవంలో ఉంది, and another leg is in another religion. మీ ఇంకొక కాలేమో ఇంకొక మతంలో ఉంది. You will pray to that God also. You will pray to that God also. నువ్వు ఆ దేవుని కూడా నువ్వు ప్రార్థన చేస్తావు, And you will pray to this God also. నువ్వు ఇటువైపు ఉన్నటువంటి దేవుని కూడా నువ్వు I ప్రార్థన want to చేస్తావు. tell you this morning. నేను మీకు ఈ యొక్క ఉదయకాలం If you తెలియజేస్తున్నాను, are with Jesus, నీవు- come to him, as Moses said. నీవు యేసు ప్రభుతో ఉంటే తిరిగి రా యేసు ప్రభు దగ్గరికి అని Moses అంటున్నాడు. said, if you are worshipping Yahweh, come to this side. మోషే అంటున్నాడు, నువ్వు ఎవరైతే యెహోవాను ఆరాధిస్తున్నారు వారి ఇటు వైపు రండి. On the other side, earth opened its mouth and swallowed all the people. ఇంకొక వైపు మనం చూస్తే భూమి నోరు తెరిచి అందరిని మింగివేసింది. If you believe that this Jesus can give you deliverance, నీవు ఈ యొక్క యేసు ప్రభు వారు నీకు స్వాతంత్రాన్ని ఇవ్వగలరని నువ్వు నమ్మగలిగితే follow him. ఆయననే అనుసరించు. I want to tell you this morning again and again. నేను ఈ యొక్క ఉదయకాలం మీకు మళ్ళీ చెప్తూ ఉన్నాను, This God is the true God. ఈ యొక్క దేవుడే నిజమైన దేవుడు. This faith is the true faith. ఈ యొక్క విశ్వాసమే నిజమైన విశ్వాసము. All other faiths are fake, fake, fake. ఈ యొక్క విశ్వాసము కాకుండా ఈ మిగిలిన విశ్వాసం ఏదైనా సరే Have అది you- నమ్మదగినది కాదు. Have you ever seen a Gundur currency note? మీ ఎప్పుడైనా ఈ గుంటూరుకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన ఆ కరెన్సీని మీరు చూసారా? No, డబ్బులు we don't చూసారా? have any currency, right? We have only Indian currency. Why? మనకు గుంటూరు కంటూ ఒక ప్రత్యేకమైన నోటు అని ఏమీ లేదు. దేశం మొత్తానికి ఒకటే If I నోటు want to ఉంది. make some fake notes, I will not make a Gundur currency. Will I make Gundur currency if I wanted to make some fake notes? ఒకవేళ నేను నకిలీ ఆ యొక్క డబ్బుని నేను సృష్టించాలనుకుంటే గుంటూరు పేరు మీద ఏమైనా నేను తయారు చేయగలనా? Because I will not do that. నేను అది చెయ్యను. Because Gundur currency does not exist. ఎందుకనంటే గుంటూరు కంటూ ప్రత్యేకమైన కరెన్సీ ఏమీ But we లేదు. have Indian currency note. I have in my pocket. Indian currency note, it is there. అయితే మన భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ యొక్క డబ్బును మనం కలిగి ఉన్నాం. I will fake only the real one. I will fake only the real one. నేను ఆ నిజమైనది ఉన్నప్పుడే దీనిని నేను చూపించగలను. So Jesus is the real God. కాబట్టి యేసు ప్రభు వారు మాత్రమే నిజమైన దేవుడు. The Bible is the only divine book. ఈ యొక్క జీవ గ్రంథం మాత్రమే దేవుని నుండి వచ్చినటువంటి వాక్యము. All the other things are fake, fake, fake. అన్ని కూడా వ్యర్థమైనవి, నమ్మదగినవి కాదు. This Jesus can give you deliverance. ఈ యేసు ప్రభు వారు నీకు I నిజమైన told you the స్వతంత్రాన్ని story of ఇవ్వగలడు. Joseph. నేను మీకు ముందుగానే యోసేపు గురించినటువంటి వృత్తాంతాన్ని గుర్తు చేశాను. In this life of this young man, ఈ యొక్క యవనస్తుని యొక్క జీవితంలో కూడా when the famine came, he lost everything. ఆ యొక్క కరువు వచ్చినప్పుడు అతను సమస్తాన్ని కోల్పోయాడు. But in the life of Joseph, అయితే యోసేపు యొక్క జీవితంలో when the famine came, ఆ యొక్క కరువు వచ్చినప్పుడు he became the second to Pharaoh in Egypt. ఆయన ఫరో తర్వాత అతను గొప్పవాడిగా హెచ్చించబడ్డాడు. So I want to invite all of you to come back to Jesus. నేను మిమ్మల్ని అందరినీ యేసు ప్రభు దగ్గరికి రమ్మని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. We should not be like dead people walking. మనం మృతులైన వారు నడిచినట్టుగా ఉండకూడదు. We all should be alive in Jesus Christ. మనం ఎప్పుడు కూడా యేసు ప్రభువులో మనము నిత్యము జీవించే వారిగా ఉండాలి. May God bless all of us. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. Once again I want to thank dear pastor for giving me this opportunity. మరి ఒక్కసారి మాకు అవకాశం ఇచ్చిన కాపరి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక్క నిమిషం. ఈ యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విన్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క చక్కటి వాక్యాన్ని మనందరికీ మనతో పాటు పంచుకున్నటువంటి మా యొక్క ప్రొఫెసర్ రెజీ జార్జ్ సార్కి కూడా ప్రత్యేకమైన వందనాలు. సార్ గురించి 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. సారు నిజంగా చాలా త్యాగంతో కూడిన పరిచర్య చేస్తూ ఉన్నారు. వారిరువురు కూడా, మేడం సార్ ఇద్దరు కూడా యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు
వారు సమస్తాన్ని విడిచిపెట్టారు. సారు చాలా చక్కగా చదువుకున్నటువంటి వ్యక్తి, చాలా జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి కూడా సార్కి ఎంఎస్సి చదివారు. నేను కూడా ఎంఏ బీఈడి చేశాను. అయినప్పటికీ యేసుప్రభుని తెలుసుకున్న తర్వాత నేను పరిచర్యలోకి వచ్చాను. మాలాంటి వ్యక్తులకి చాలా స్ఫూర్తిదాయకం రెజీ సార్. మాకేదైనా సమస్యలు ఉన్నప్పుడు సార్ దగ్గరికి వెళ్తే చక్కటి కౌన్సిలింగ్ ఇస్తారు సార్ కానీ మేడం కానీ. సారు యొక్క విషయం ఒక మాట చెప్తాను. వారు ఏ విధంగా యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత వారు ఏ విధంగా అనుసరించారు అని అంటే, సారు బీడీ చదివిన తర్వాత ఎంటీహెచ్ చేయాలి, మాస్టర్ ఆఫ్ థియాలజీ ప్రొఫెసర్ అవ్వాలంటే ఎంటీహెచ్ చేయాలి. తగిన ధనం లేకపోయినప్పుడు మేడం గారు తనకున్న బంగారం మొత్తం అమ్మేసేసి, నువ్వు ఎంటీహెచ్ చెయ్యి, మన ఇద్దరం కలిసి దేవుని సువార్తలో పాలివారం అవుదామని చెప్పి ఒక దృఢ సంకల్పంతో వారు సమస్తాన్ని విడిచిపెట్టుకొని, సార్ చెప్పారు కదా, యేసు ప్రభు గారు అంగీకరించిన తర్వాత వారు ఆస్తులన్నీ కోల్పోయారు. కానీ వారికి ఉన్న నమ్మకం ఏంటంటే, ఈ నిజమైన రక్షకుడు యేసు ప్రభు వారు మాత్రమే, ఆయన సేవ చేయడమే మాకు ధన్యత అని వారు భావించి, గుంటూరు, వారు కేరళ, యాక్చువల్గా వారు తెలుగువారు కాదు, కేరళ ప్రాంతం నుండి గుంటూరుకు వచ్చారు. అనేక మంది యవనస్తులని సేవకులుగా తయారు చేసినటువంటి గొప్ప భాగ్యం సారు అనుగ్రహించారు. అందును బట్టి మేము కూడా ఆయన యొక్క శిష్యులుగా ఉండడం నిజంగా మా యొక్క ధన్యతగా భావిస్తున్నాం. మరొకసారి ఇట్టి అవకాశం మీరు మాకు అనుగ్రహించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ ఇన్వైటింగ్ us, ఫర్ షోయింగ్ యువర్ లవ్ అండ్ కైండ్నెస్. Once again, thanks to Register and all the way come here and give a good message to us. And Madam Jesse also will thank you come here. We have to prepare a small program. Some of our senior ladies is here. They want to dedicate themselves to the service of God. So we are going to dedicate that to women's. We call him. Madam, please come forward. మన మధ్యలో మన పరిచర్యలో కొంతమంది స్త్రీలను ఈ సంఘానికి మెంబర్స్గా నిర్ణయించాలని అనుకున్నాము. వారిని పాస్టర్ గారి చేత ప్రార్థన ద్వారా మిమ్మల్ని ఈ సంఘ పరిచర్యలో దేవునికి ప్రతిష్ఠించాలని అనుకున్నాం. మీకు ముందుగా తెలియజేస్తున్నాం. కాబట్టి వారందరినీ ఆ నేమ్స్ ఇస్తే వారు లేచి వస్తారు. లేచి వచ్చినప్పుడు వీరిని అమ్మగారు, అయ్యగారు ప్రార్థన ఆయిల్స్ ద్వారా డెడికేట్ చేస్తారు. రండి, శకుంతలమ్మ గారు, సునందమ్మ గారు, సుగుణమ్మ గారు, గిరి గారు, రాజి, అందరి పేర్లు చెప్పాను ఇంతకుముందు కదా. ఎస్తారు, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, రండి, ముందుకు రండి అందరూ. So this service is starting for 23 years back. Pastor Pilli Manikirao garu, he's passed away for last 3 years. So these ladies are very close to him and prayed for every time and to boost up this what is called ministry. So we are doing so many meetings every year. What a great meetings we are conducted here. Great leaders, RRK Murthy garu is participating in our meetings. Asan garu are participating here. So many people are coming here because of these ladies. These are very prayerful. They are very supporting to the church. So they are decided to dedicate themselves to the service. So we are taking this chance opportunity that they are today. So anointing them and dedicated them to the church. పద్మపేని గారు రండి, రెండమ్మా, ఇటు లైన్గా ఉండండి, ముందుకు రండి, ఇటువైపు లైన్ తిరిగి ఉంటే ఇంకెవరున్నారు ఇక్కడ? పేర్లు చదువుతాను నేను. దిడ్ల శకుంతలమ్మ గారు, పద్మ గారు, పిల్లి సుగుణమ్మ గారు, పిల్లి మరియమ్మ గారు, మాదాస్ ఎత్స్తేరు, మార్పు రజని, పిల్లి భాగ్యలక్ష్మి, మాదాస్ మరియమ్మ, పిల్లి మరియమ్మ, యామర్తి రాజేశ్వరి, దుపిల్ల సుజన, పిల్లి రాజ్యలక్ష్మి. ఇటువైపు తిరిగండి సార్. సార్ ప్లీజ్ కమ్. Let her pray first and then anoint oil. Common prayer for Okay, first we will pray common prayer, she will do, then anoint. Okay.
common Bible. Maybe you can translate. వీరందరి సేవ కోసం సిస్టర్ గారు మనకి ప్రార్థన చేసి వారిని అనాయిట్ చేస్తారు. లెట్ us pray. Heavenly Father, translation? చేస్తారా? Okay. లెట్స్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, పరలోకమందున్న మా తండ్రి, Lord, we thank you and praise you for this wonderful time. దేవా మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన తరుణం కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. We are nothing before you, Father. దేవా మీ ముందు మేము ఎంత మాత్రం కూడా నిమిత్త మాత్రులము తండ్రి. మేము We are not deserving anything from you, Lord. దేవా మేము ఎంత మాత్రం కూడా యోగ్యత అర్హత లేనటువంటి వారం We are తండ్రి. coming before a mighty God దేవా ఈ శక్తి కలిగిన మీ దగ్గరికి మేము వస్తూ ఉన్నాం. who can do miracles through us, దేవా నువ్వు మాత్రమే మా ద్వారా అద్భుత కార్యములు చేయగలిగిన వాడవు. who can do divine work through us. దేవా మా ద్వారా నువ్వు ఎంతో గొప్ప పరిచర్య చేయాలని చేయించాలని Lord, this ఆశపడుతున్నావు. time దేవా ఈ యొక్క ఉదయకాలం I'm praying for these wonderful ladies. దేవా ఇక్కడికి వచ్చినటువంటి ఈ యొక్క స్త్రీలను గురించి మేము ప్రార్థన చేస్తూ They ఉన్నాం. are your children. దేవా వారు మీ బిడ్డలు తండ్రి. They want to dedicate their life for your దేవా ministry. దేవా వారు మీ యొక్క పరిచర్య కొరకు వారిని వారు ప్రతిష్ఠించుకొని ఉండగా Lord, they are not dedicating before us. దేవా వారు మా ముందు ప్రతిష్ఠ చేసుకోలేదు కానీ They're dedicating their life before you, Master. దేవా వారు మీ దగ్గర మీకు Lord, you- వారిని వారు ప్రతిష్ఠించుకుంటున్నారు Lord, తండ్రి. you bless them and honor them. దేవా వారిని దీవించి ఆశీర్వదించండి తండ్రి. Lord, you do mighty things through them in this church. దేవా వారి ద్వారా ఈ యొక్క సంఘంలో గొప్ప కార్యాలు జరుగులాగున సహాయం Lord, చేయండి. you bless them abundantly. దేవా వారిని సమృద్ధిగా వారిని దీవించండి. Open the heaven. దేవా పరలోకపు ద్వారాలు మీరు తెరవండి. Oh Lord, let your power come upon you, Father. Come upon them, Father. దేవా మీ శక్తిని వారి మీదకి విడుదల చేయమని Oh ప్రార్థిస్తున్నాను. Holy Spirit, touch them and heal them దేవా completely. పరిశుద్ధాత్మ దేవా వారిని మీరు ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాను. Let their heart fill with your power. దేవా వారి హృదయాలు మీ యొక్క శక్తితో నింపబడులాగున సహాయం చేయండి. Lord, you anoint with them new power and new mercy. దేవా వారిని మీ యొక్క జ్ఞానముతో నా తండ్రి అభిషేకించమని Oh ప్రార్థిస్తున్నాను. Lord, let them receive your power in a different manner. దేవా వారు మీ యొక్క శక్తిని ఇంకొక విధంగా వారు పొందుకునేలాగున సహాయం చేయండి. Each one of them, దేవా ప్రతి ఒక్కరిని let them be a great blessing to this church. దేవా ప్రతి ఒక్కరిని ఈ యొక్క సంఘానికి ఆశీర్వాదకరంగా వారిని మార్చండి. Let them be a great blessings to their house and their community. దేవా వారికి వారి కుటుంబానికి నా ప్రభువా వారి సమాజానికి వారిని ఆశీర్వాదకర్తలుగా చేయండి. Whatever situations they are going through, దేవా వారు వెళుతున్న ప్రతి పరిస్థితిని మీరు జ్ఞాపకం oh చేసుకోండి. let your power be upon them. దేవా మీ యొక్క శక్తిని వెల్లడి చేయండి. Oh Lord, you strengthen them. దేవా వారిని మీరు బలపరచండి. And Lord Jesus, coming days, దేవా రాబోయే రోజుల్లో తండ్రి let them receive your power, దేవా వారు మీ శక్తిని పొందుకున్న వారై strength and wisdom, దేవా వారికి జ్ఞానము వివేచన and మీరు దయచేసి and that they can do a mighty ministry in your name, Father. దేవా గొప్ప పరిచర్య చేయులాగున వారికి సహాయం As చేయండి. we are your servants, దేవా మేము మీ యొక్క సేవకులంగా we bless them in your mighty name. దేవా మీ యొక్క శక్తి కలిగిన నామములు వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాం. Let your right arms, hallelujah. దేవా మీ అందరు కూడా మీ యొక్క కుడి హస్తాలు పైకెత్తి చెప్పండి Lord. హల్లెలూయా అని చెప్పండి. Lord, you touch their head. దేవా వారి యొక్క తలను మీరు తాకండి. Oh Lord, you anoint them. దేవా వారిని మీరు అభిషేకించండి. Oh hallelujah, Jesus. దేవా నీకు Oh, స్తోత్రాలు. thank you, Father. దేవా, నీకు Oh, వందనాలు. thank you, Father, for your mighty presence. దేవా మీ యొక్క అద్భుతమైన సన్నిధిని బట్టి Oh నిన్ను Lord స్తుతిస్తూ Jesus, you ఉన్నాం. are in the midst of us. దేవా మేము నమ్ముతున్నాం మీరు మా మధ్యలో ఉన్నారు We అని. praise you and give you thanks and glory to your దేవా name. నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాము తండ్రి మీ Oh శక్తి కలిగిన నామాన్ని. hallelujah, Jesus. దేవా వీరిని అభిషేకించండి. We give all glory and honor to you. దేవా మీకు మాత్రమే మహిమ ఘనత ఆరోపిస్తూ ఉన్నాము తండ్రి. In Jesus' name we pray. యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ Amen and amen. ఆమేన్ ఆమేన్. Hallelujah, Jesus. Thank you, Father. థాంక్ యూ జీసస్. మోకరించగలిగిన వాళ్ళంతా మోకరించండి. ఇట్లా ఉండండి, ఇట్లా ఉండండి. మోకరించగలిగిన వాళ్ళు లేని వాళ్ళు వెనక్కి వచ్చేయండి. పెద్ద Yes, Lord. Thank you. And the Lord Jesus bless him, Father. అందరు ప్రార్థన పూర్వకంగా స్టార్ట్ చేద్దాం. Thank you. Thank you, Lord. Thank you, Lord. Thank you. Thank you.
Thank you, Father. You anoint her, Father. Let she do a mighty ministry. Oh, Lord Jesus, thank you, Father. Amen. Use her. Amen. For your kingdom, Father. Hallelujah. Amen. Hallelujah, Jesus. Hallelujah. Amen. The Father and the Son, the Holy Spirit, in your name. Amen. Amen. Anointing this oil on this sister's forehead. Father, let your touch be upon her, and let your power cover her body. And Lord Jesus, you touch her and heal her completely, and use her, and you give your divine wisdom to her life, Father, so he can do mighty ministry for this church and for your kingdom. Bless her, Father. Hallelujah. In the name of Father and Son and the Holy Spirit, this oil, Lord, you anoint her forehead, and Lord, you bless her, Father, and so she can do a mighty ministry, Father. In her age, Lord, she can be fruitful and productive, Father, and bless her abundantly, Father, and she will become a blessing to this church, Lord Jesus. Thank you, Father. In the name of Father and Son and the Holy Spirit, we pray for this sister and anointing this oil. Lord, let your mighty power, amen, be upon this body and soul, and amen, hallelujah. Lord, you touch her and heal her completely, and let she be, amen, fruitful in your kingdom, Father, and all the difficulties in her body, amen, she is facing, and her family, Lord, this, amen, afternoon we are praying, let your touch be upon her and heal her and give her deliverance, Father, and she can be, amen, in your kingdom and do mighty things, Father. Bless her, Father. Hallelujah. Lord, amen, in the name of Father, Son, and the Holy Spirit, amen, this oil, Lord, the moment I'm touching her forehead, let your spirit, amen, come upon her, and you anoint her, Father, and speak to her, Father, and Lord Jesus, you give a divine wisdom to understand your word, amen, the moment she is taking the Bible, and Lord Jesus, give a revelation, amen, so she can share the word to this church and the people, and she can develop, and amen, train some of the people in this church, Father, so in the coming future time, Lord Jesus, she can be a, amen, blessing to this church, Father. Bless her, Father. Amen. In the name of Father, Son, and the Holy Spirit, amen, we anoint this sister in your mighty arms. Lord Jesus, let your power touch her, and Lord Jesus, give her strength and courage and wisdom, and Lord Jesus, rest of her time, let she spend her time with you in prayer and fasting, so she can pray for this nation, pray for this, amen, place, and in this church, and Lord Jesus, through her prayer, many people can come to you, Father, and Lord, you use her, amen, in a mighty way. In Jesus' name I pray. In your name, hallelujah, in the name of Father and Son and the Holy Spirit, Lord, we ask together as your children, Lord, we coming before you and praying and anointing this oil on this sister's forehead. Lord, let your mighty power touch her, Father, and Lord, speak to her, Father, amen, through dreams and visions, Father, you speak to her, so can in coming days, Father, she can, amen, be a blessing to this church and this community, Lord, through her life, let the family members and other neighbors and all other people, let them know the Christ's love, and let them come to salvation, Father. You bless her, anoint her, and amen, in Jesus' mighty name I pray. Amen, amen, amen. లేచి నిలబెడదాం. ఈరోజు ప్రభు సన్నిధిలో దైవజనుల చేత అభిషేకం పొందుకున్న మీ అందరికీ 2 నిమిషాలు ఇక్కడే ఉండండి. ఒక చిన్న ప్రమాణం, దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రమాణం చేసిన తర్వాత అయ్యగారు ప్రార్థన చేసినాక మీరు వెళ్ళి కూర్చుందరుకొని దేవుని సన్నిధిలో దేవునికి సమర్పించుకున్న మనం ఇంకా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా బ్రతకాలి. మన బతుకులో, మన జీవితాలలో ఏ పని కూడా దేవునికి అవమానకరంగా ఉండేలాగా ఉండకూడదు. మనం చేస్తున్న ప్రతి పని, ఎందుకంటే మీరు దేవునికి ప్రతిష్ఠించబడ్డారు, ఇక మీరు దేవునికి సంబంధించిన వాళ్ళు.
దేవుని ఆత్మ చేత మీరు ప్రతిష్ఠించబడ్డారు. కాబట్టి ఈ దినము నుంచి దేవుని కొరకు, దేవుని సేవ కొరకు, సంఘం కోసం ముందుకు కొనసాగే వాళ్ళుగా ఉండాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. చిన్న ప్రమాణం చేసుకొని ఎవరెవరైతే రెడీగా ఉన్నారో మీరంతా ఓ చిన్న ప్రమాణం చేద్దాం. ప్రమాణం చేసినాక చివరి ప్రార్థన మనం ఆశీర్వాదాలతో సెలవు తీసుకుందాం. నేను చెప్తాను, మీరందరూ లైన్గా నిలబడండి అమ్మా. లైన్గా నిలబడి ఈరోజు దేవుని సన్నిధిలో సంఘం ఎదుట, ప్రభు ఎదుట, దైవజనుల ఎదుట మీరందరూ ప్రమాణం చేస్తున్నారు సేవ కోసం. సో మీరందరూ చేతులు ముందుకు చాపి దేవుని సన్నిధిలో ప్రమాణం చేయాలి. దైవ సేవ చేయుటకు, నాతో చెప్పండి, దేవుని సేవ చేయుటకు నన్ను పిలిచిన తండ్రి, తల్లి గర్భములో రూపింపక ముందే నన్ను ఎరిగిన ప్రభువా, పరిచారకురాలుగా నీ పాద సేవ చేయుటకు ఈ లోకములో అనేక మందికి నీ వైపు త్రిప్పుటకు అలు పెరిగిన పనివానిగా, నమ్మకమైన పరిచారకునిగా నా పూర్తి బాధ్యతలు నిర్వర్తించి సంఘ క్షేమాభివృద్ధి కొరకు పరిశుద్ధాత్మతో నిండుకొని నీ పరిచర్య చేసి నీ రాజ్య వారసులను సిద్ధం చేసి నీ కుమారుడును నీ కుమార్తెను అనిపించుకొని నీ మహిమ సింహాసనము ఎదుట అనేక మందిని నిర్దోషులుగాను పవిత్రులను గాను నిలబెట్టడానికి నా జీవితాంతం వరకు నీ తోటలో కూలి పనివానిగాను పరిచారకుడుగాను నా స్థితిని మరిచి నన్ను నేను తగ్గించుకొని నా ప్రవర్తన ద్వారా నిన్ను ఘనపరుస్తానని, నీకు అపకీర్తి నా వలన కలుగకుండా ఉండు నిమిత్తము నన్ను నేను నీకు సమర్పించుకొనుచున్నాను. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో ఈ ప్రమాణము చేయుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నౌ మీరు దేవుని ఎదుట, సంఘం ఎదుట, దైవజనుల ఎదుట ప్రమాణం చేసిన విధముగా మీ జీవితంలో మిగిలిన విషయాల్లో ముందు కొనసాగాలని ప్రభు సన్నిధిలో మీ అందరికీ మనవి చేస్తూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మీరందరూ ముందుకొచ్చి పరిచర్యలో దేవుని కోసం నిలబెడతానికి థ్యాంక్ యూ. ఓకే, చివరి ప్రార్థన చేసుకొని మనం సెలవు తీసుకుందాం. సమయం చాలా అయింది. దైవజనులు రెజీ అయ్య గారు మనకు ప్రార్థన చేస్తారు. రెజీ సార్, ప్లీజ్ కమ్ అండ్ క్లోజింగ్ ప్రేయర్. Closing prayer, final prayer. Translate or just? Shall we just? Most gracious Heavenly Father, we praise and thank you for this wonderful afternoon time that you have given us. We want to thank you for your wonderful presence that you have given us thus far in our lives, Father. Since morning till this moment, we are enjoying your presence, Father. Especially this morning, we want to thank you for your protection, your grace, and your mercy that we are enjoying here as a church, Father. Lord, we bless this church in your name, Father. We want to thank you for our pastor. We want to thank you for all the assistant pastors, those who are helping the ministry, Father. Especially we want to thank you for your children, those who are dedicated their life for your wonderful ministry. It is our prayer that, Lord, through the coming days, we will experience your mighty power. We will experience your deliverance. We will experience your breakthrough in this church, Father. We are also praying for the neighbors' family, those who are staying around the church. It is our prayer that, Lord, all of them will have a salvation in their lives, Father. Oh, as these children are taking
speaking the gospel to them. It is our prayer that, Lord, let them accept it for your glory, Father. Open their minds so that they will come to the church, Father. They will receive you as their personal Savior and Lord, Father. Lord, we want to thank you for all the people, those who are associating in this church, Father. The Sunday school, the youth meeting, and all the other program that is going on in this church, Father. I bless all the ministries of this church in the name of Father, Son, and the Holy Spirit, Father. As individual, as families, you bless them, Father. Especially we want to thank you for all the youth that are helping the ministry of this church, Father. We bless them in your name, Father. We pray that, Lord, all our youths will have a personal salvation in their lives, Father. It is our prayer that, Lord, none of them will run away from you, Father. None of them will spoil their life for you, Father. And it is our prayer that, Lord, all of them will have a personal salvation in their lives, Father. We want to thank you once again for every good thing you have done in our life, Father. We want to thank you for the word that come to us, Father. We want to thank you that, Lord, you have spoken to us, Father. We want to thank you for the deliverance and the healing that we are enjoying in our body because of today's worship service, Father. We give you glory and honor. In Jesus' name we pray. Amen. Amen. Now may the grace of our Lord Jesus Christ, love of the Heavenly Father, and the sweet abiding presence of the Holy Spirit rest and abide with each one of us, especially our daughters, those who are dedicated for their ministry, now and forevermore. Amen. Amen.